పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు, మీ అందరికీ చాలా సుపరిచితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, శివారాధన ఈ మధ్య కాలంలో శివుడికి భక్తులు ఎక్కువైపోయారని చెప్పాలి. ఏంటి గురుగారు, శివుని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇమ్మీడియట్ రిజల్ట్. ఎందుకంటే గమనిస్తే రావణుడు, భస్మాసురుడు, ఎవరిని తీసుకున్న రాక్షసులంతా శివుడి భక్తులే. షార్ట్ కట్ మెథడ్ లాగా ఇలా ప్రార్థించగానే ఆ పరమశివుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఏమిటయ్యా, ఏం కావాలి తీసుకో అంటాడు, ఇచ్చేస్తాడు. శం కరోతీతి, ఆయనకేం అక్కర్లేదు కాబట్టి ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చిన వరాలతో వీళ్ళంతా కూడా విర్రవీగుతారు. విష్ణువు నానా అవతారాలు ధరించాలి, అంతం చేయాలి, పెద్ద గొడవ. ఈనాటి కాలంలో శివుడికి భక్తి ఎందుకు పెరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా అవసరాలు పెరిగాయి, నాకు కావాలి అనే స్వార్థం పెరిగింది. పరమశివుడు అది కూడా గమనిస్తున్నాడు. ఎవరు ఏది అడిగినా ఇస్తాడు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాలాతీతుడైన ఆ స్వామిని కాలాజనమక్కల వికరణా జనమో బల వికరణా జనమో బల జనమో బల ప్రమథనా జనమ సర్వభూతనమనా జనమో, ఇలా వేదం వర్ణిస్తుంది. అన్నట్టు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ, ఈ మంత్రంలో 13 పేర్లు ఉంటాయి. ఈ మంత్రాన్ని ఆమూలాగ్రంగా మనం చదవగలిగితే 58 సెకండ్స్ కాలం పడుతుంది. అంతసేపు మనం ఊపిరి బిగించగలిగితే మన ఆయుర్దాయం పొడిగింపు, ఆరోగ్యం మేలు. ఇది శంకరుడిచ్చేది. కాబట్టి అందరూ శివ పూజ చేస్తున్నారు, ఆరోగ్యం పెంచుకుంటున్నాడు. శివుడు విభూతి ధారణ చేస్తుంటాడు కదా గురుగారు, ఎందుకని? భస్మం త్రైలోక్య సాధనం. అగ్నిహోత్రుడికి ఇది బంగారం అని, ఇది ఇనప ముక్క అని తేడా లేదు. ఇది కరెన్సీ నోటు అని, ఇది తెల్ల కాగితం అని విభజన లేదు. అన్నింటినీ భస్మీపటలం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ భస్మం ఆవు పేడ, గోమయం. మన దేహంలో టెంపరేచర్ ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ. గోమయం ఇక్కడ ధరిస్తే ఎక్కువైనటువంటి ఆ టెంపరేచర్ నియంత్రణలోకి వస్తుంది. దేహంలో ఒక వేడి ఉంటుంది అమ్మాయి, 98.8 degrees ఫారెన్ హీట్. ఈ 98.8 పెరిగినా 108 రావాలి, తగ్గినా 108 రావాలి. ఆ పెరగకుండా తగ్గకుండా చేసేటటువంటి కంట్రోలింగ్ ఫ్యాక్టరు భస్మం. కనుకనే భస్మం ధరించాలి. చర్మం వ్యాధులు రాకుండా చేసేటటువంటి లక్షణం గోమయానికి ఉంది. కనుక ఈ భస్మం గోమయంతో చేసిందే అయి ఉండాలి, కనుక ధరించాలి. కొంతమంది నోట్లో కూడా వేసుకుంటారు కదా గురుగారు, రకరకాలుగా. తీర్థం ఇస్తే అలా పుచ్చుకోవాలి, అంతేగాని నెత్తికో కంఠానికో రాచుకోకూడదు, కడుపుకో రాచుకోకూడదు. ఎక్కువైపోతుంది. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాదస్తం అనొచ్చా గురుగారు ఇదంతా? ఛందస్సు అంటే నియమం. నియమం ప్రకారం బ్రతికేటటువంటి వాడు ఛాదస్తుడు. దాన్ని మూర్ఖంగా చేస్తే మట్టుకు ఛాదస్తం అనే చెప్పాలి. గురుగారు, శివుడు శ్మశానంలో ఉంటాడు అంటుంటారు కదా, ఎందుకని శ్మశానంలో ఉంటాడు? మహాకవి శ్రీశ్రీ ఓ మాట చెప్పాడు, మరో ప్రపంచంలో రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. ఈ ప్రపంచంలో శ్మశానం కాని చోటు ఏదైనా ఉందా? మన ఇంట్లో కూడా చేతిలో బ్యాట్ పట్టుకుంటే 20-30 దోమలు నిలబడిపోతాయి. కాబట్టి దోమల శ్మశానం కూడా పిలుచుకోవచ్చు. ప్రపంచంలో శ్మశానం కాని చోటు అంటూ ఏదీ లేదు. 84 లక్షల రకాల జీవకోటి, 84 టైప్స్ ఆఫ్ హ్యూమన్ కాదు క్రీచర్స్ అని చెప్పాలి. 84 లక్షల రకాల జీవకోటి ఉండే ఈ విశ్వమంతా ప్రతి చోటు శ్మశానమే. కాబట్టి శివుడు అంతటా ఉంటాడు, ఇలా అర్థం చేసుకోవాలి. అంతేగాని శ్మశానం అనగానే మనుషులు చచ్చిపోతే దహనం చేసేదే శ్మశాన వాటికి అవుతుందా? ఇతర జంతువులకు సంబంధించినది కాకూడదా? అవి మాత్రం ప్రాణులు కావా? చెట్టులో మాత్రం ప్రాణం లేదా? చెట్టుని మనం దహించి వేస్తే, కాల్చి వేస్తే, తెంపి వేస్తే, కొట్టి వేస్తే అది మాత్రం పాపం కాదా? కనుకనే సంప్రదాయం పంచసూనములు అన్న పేరిట ప్రతి దాంట్లో కూడా ధర్మాన్ని ఆచరించాలి అని బోధించింది. శివుడు శ్మశానవాసి అంటే అర్థం అంతటా ఉన్నాడు.
గురుగారు శివుడిని పూజించే వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా కష్టాలు పెడతాడు, ఆ తర్వాతే సుఖాలను ఇస్తాడు అంటుంటారు. చాలా మంది ఇది నమ్ముతుంటారు, నిజమే అంటారా? అలా కాదమ్మాయి. జానకి అన్న పేరు, సీత అన్న పేరు పెట్టుకున్న మహిళ దుఃఖపడుతుంది అని అంటారు లోకంలో. అవును. శివుణ్ణి పూజించే వాళ్ళు దుఃఖపడతారు అని చెబుతున్నారు ఈనాటి కాలంలో. ఎందుకని? వైష్ణవం విశిష్టాద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది. ఓకే. వైష్ణవంలో నామాలుంటాయి, పులిహోరలు ఉంటాయి, షొండెలు ఉంటాయి, పెరుగన్నాలు ఉంటాయి, ఇంకా లడ్డూ లాంటి సమస్యలు ఉంటాయి. అదొక ప్రపంచం, అంతే, అదొక ఆకర్షణ. శివుడి వద్ద నైవేద్యాలే లేవు. అంత నీళ్లు పోయండి, ఇంత పత్రి వేయండి, అంత భస్మం పూసుకోండి, ఓ రుద్రాక్షతో ఓ నమ శివాయానండి, అయిపోయింది. శివుడు కళ్ళు మూసుకుంటాడు, ఆయన నైవేద్యాలు లేవుగా, భృగు మహర్షి శాపం కారణంగా. కనుక వైష్ణవం ప్రాబల్యంతో శివుని పూజించారా కష్టాలు వస్తాయి. శివుడు శ్మశానవాసి అనే వాదనలు లోకంలో పెరుగుతున్నాయి. ఇది తప్పు. నిజంగా చూస్తే మట్టుకు శివనామస్మరణ చేసేటటువంటి వాళ్ళే లోకంలో ధనవంతులు. ఆనందం అందించే పరమదైవం శివుడు. నాకేమక్కర్లేదు, ఎంత ఆనందంగా ఉంటాడో, నా వద్ద ఉంది, ఎలా కాపాడుకోవాలి, దుఃఖంతో ఉంటాడు. నా వద్ద ఎంత ఉందో అంత తృప్తి, అది శివలక్షణం. ఒక మహిళ, విష్ణువు ఇల్లాలు లక్ష్మీదేవి, రామావతారంలో సీత, ఒకే వ్యక్తి రావణుడు, మరొక రూపం శివుడు, శివుడి ఇల్లాలు పార్వతి. ఈ రావణుడు వచ్చి ఇంత అందమైన అర్ధాంగి నీకెందుకయ్యా, నాకు ఇచ్చేయచ్చు కదా అని చెబితే, ఈ ఈశ్వరుడు బోళాశంకరుడు కదా, నాకేం అభ్యంతరం లేదు, ఆడు వస్తే తీసుకుపో అన్నాడు. ఆ పార్వతీదేవి పరిగెత్తింది. సినిమాటిక్ గా చెప్పుకోవాలి అంటే భూకైలాస సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. పురాణంగా చెప్పాలంటే శివపురాణం. మరి అదే విష్ణువు రాముడి రూపంలో ఉన్నప్పుడో, అదే రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోయినప్పుడో వానలను వెంట పెట్టుకుని వారధి గట్టి యుద్ధం చేసి చంపి మరీ తెచ్చుకున్నాడు. కాబట్టి విడిచిపెట్టే లక్షణం కాదు విష్ణువుది, పట్టుకుంటాడు. శివుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. కనుక ఇచ్చే లక్షణం శివుడిది. శివుడిని పూజించే వాళ్లే ధనవంతులు. గురుగారు, శివాలయం నుంచి ప్రసాదం ఇంటికి తీసుకొని రాకూడదు అంటుంటారు, ఎందుకని? చండీశ్వర ప్రసాదంగా ఎప్పుడైనా ఏదైనా తెచ్చుకోవచ్చు. శివాలయంలో చండీశ్వర రూపం ఒకటి ఉంటుంది. శివ గణాలలో శివుడిని పరివేష్టించి ఉండేటటువంటి భృంగిరిటి, నంది ఇత్యాదిగా ఉండేటటువంటి గణాలలో చండీశ్వరుడు ఒకడు. అలాగే మరి ఒక ముఖుడు అన్న పేరుతో చెప్పబడ్డ దైవం, శక్తి రూపం కూడా ఆలయాల్లో మనం గమనిస్తాం. ఇవి విగ్రహ రూపంలో ఉండవు కదా? చెప్పబోతున్నాను. రాక్షస గణాలతో యుద్ధాలు ఏర్పడినప్పుడు ఈ ముఖుడు వారితో యుద్ధం చేసి వారందరినీ తినివేసి చివరికి ఆకలి తీరక తన దేహాన్నే తాను తినడం మొదలెట్టాడు. తల మాత్రమే మిగిలింది. ఆ తల శివాలయంలో శివుడి వెనకాతల ఉండేటటువంటి మకర తోరణం మధ్యలో ఉండేటటువంటి తల ముఖుడు అని పిలుస్తారు. అలాంటిదే మరి ఒక రూపం చండీశ్వర రూపం. శివుడిని అభిషేకం చేసినటువంటి నీరు ఆ ఆలయంలో నుంచి బయటకి వస్తుంది. ఆ చివరలో ఉండేటటువంటి బింబం చండీశ్వర రూపం. ఆయనకి ఇలా చిటిక వేసి చెప్పి, అయ్యా కాసింత ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాను, అందరికీ ఇస్తాను అని చెప్పి తెచ్చుకోవచ్చు, పర్మిషన్. అంతేగాని స్వార్థ బుద్ధి శివాలయంలో చూపకూడదు. ఇది ఈ నియమం వెనకాల ఉండేటటువంటి అంతరార్థం. గురుగారు, శివుడి తలపైన చంద్రుడు నెలవంక అనేది ఉంటుంది, ఏంటి దాని వెనకాల ఆంతర్యం? భూమి శివలింగం. జాయా భూమి పతిర్వ్యోమ మిథునంత అతుర్యసు అంటూ వేద ప్రమాణం. ఈ భూమి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఏదో ఒక ఉల్కచుక్క పాతం వలన పగిలిపోయి 3 ముక్కలుగా విభజింపబడి తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ వృత్తాకారం సంతరించుకున్నది. విభజింపబడిన ఆ 2 ముక్కలు ఒకటి చంద్రుడు మరి ఒకటి కుజుడిగా మారాయి అని మనకు ఆస్ట్రానమీ, ఖగోళ విజ్ఞానం, ఆస్ట్రోనాట్స్ చూస్తుంటాం కదా, స్కైలో తిరుగుతూ ఉంటారే శాటిలైట్స్, ఆ విజ్ఞాన శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ చంద్రుడు భూమికి సంబంధించిన ఒక చిన్న ముక్క. చంద్రుడి మీద కూడా భూమి మీద ఉన్నటువంటి వాతావరణమే ఉంది, కుజుడి మీద కూడా ఉంది. కనుకనే మన వాళ్ళు శాటిలైట్స్ పంపిస్తున్నారు.
ఓకే. ఇందులో చంద్రుడు భూమి అని మనం చెప్పుకున్నప్పుడు భూమి శివలింగం, గుండ్రం శివలింగం, భూమిపైన చంద్రుడు చంద్రవంక. ఓకే. భూమిలో ఉండేటటువంటి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. ఓ. అందుకే గణపతి మహామంత్రం సర్వజనమే వశమానయ వశమానయ. గణపతి కూర్చుండబెట్టారా అంటారు. మనమంతా కూర్చోగలుగుతున్నాం, భూమిని అంటి పెట్టుకొని ఉంటున్నాం. గణపతి అనుగ్రహం, ఆ గురుత్వ ఆకర్షణ శక్తి. అది లేకపోతే గాల్లో ఎగిరేవాళ్ళమే. ఓకే. గణపతి ఈ సూర్యుని చుట్టూ భూమి ఒక నిర్ణీత కక్ష్య సిద్ధం చేసుకుంది. బాహ్య ఆకర్షణలు, అయస్కాంత వలయాలు. కుమారస్వామి సర్పరూపం. ఇది శివ కుటుంబం. ఈ భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి. అందుకే నేచర్ అంటాం, ప్రకృతిని పూజించడం అంటాం. దసరాలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల వాళ్ళలో తీజ్ పండగ అని చేస్తారు. మట్టి పాలికలలో అంత నవధాన్యాలు పోసి మొలకెత్తే పండుగ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. కొన్ని మతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తుంటాం తీజ్ ఆ పండుగ పేరు. చైత్ర మాసంలో కూడా మొలకెత్తే మహారాష్ట్ర, కర్ణాటక. ఈ భూమి మీద మొలకెట్టేటువంటి చెట్లు చేమలు ఇది ప్రకృతి పార్వతి. సో శివుడు భూమి, పార్వతి, చంద్రుడు, గణపతి, కుమారస్వామి. ఇది శివ కుటుంబం. ఇది భారతీయ కుటుంబం. ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ అంటే శివ కుటుంబం. ఏ దేశంలో కూడా సంస్కృతి ఇంతగా పరిణమించని కాలంలోనే కుటుంబ వ్యవస్థ, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ, ఇలా ఒక కేంద్రం. కుటుంబ వ్యవస్థ సంస్కృతికి, సంస్కారానికి, సభ్యతకు కేంద్రం కదా. ఈ వ్యవస్థ లేకపోతే అరాచకం కాదు. కనుక ప్రపంచానికి భారతీయ సంస్కృతి ఇచ్చిన మూల సూత్రం భూమిని శివుడిగా పూజించండి అని చెప్పడం. ఓకే గురుగారు, శివుని లింగ రూపంలోనే ఆరాధిస్తుంటాం, ఎందుకని? ఈ లింగ రూపం అనేది భూమికి ప్రతీక. అవును. ఈ సృష్టి అనేది బ్రహ్మకర్తృత్వం, వృద్ధి కారణం విష్ణుకర్తృత్వం అన్నప్పుడు ఈ ఇరువురు, నేను సృష్టి కారణం కాబట్టి నేను గొప్ప, నేను వృద్ధి పెంపొందింపజేసే లక్షణం వెలుతురు కాబట్టి నేను గొప్ప అని విష్ణుతత్వం, ఈ రెండింటి మధ్య ఏర్పడిన ఒకనొక పోటీని శివపురాణం మహాశివరాత్రి నాడు లింగ రూపంలో ఈశ్వరుడు ప్రాదుర్భావం చెందినట్లుగా వర్ణిస్తుంది. ఒక జీవి ప్రాణం పోసుకోవాలి అంటే ఒక విత్తనం, భూమి కావాలి, నీరు కావాలి, వెలుతురు కావాలి, గాలి కావాలి, సమయం కావాలి. సమయం అది శివరూపం. ఇమ్మీడియట్ గా మనం ఒక విత్తనం మీద అంత మట్టి పోసి, ఇంత నీరు పోసి, అంత లైట్ వేసి, ఇంత తేజస్సు, ఏదో అయస్కాంతమో మరింకేదో ఏమైంది, మొలకెత్తదా? ఎందుకు మొలకెత్తుతుంది? ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఆ కాల రూపమే శివతత్వం. అందుకే కాలాయన మక్కలవికరణాయనమో, ఇది వేద ప్రమాణం. కనుక శివరూపం ఎప్పుడు మహాశివరాత్రి నాడు, మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి అని పురాణాలు చెబుతాయి. నిజానికి శివరాత్రి 5: నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఆలోచించే శక్తి గలవాడికి ప్రతిరోజు శివరాత్రే. ఓకే గురుగారు, శివరాత్రి అనేసరికి నాకు కార్తీక మాసం గుర్తొచ్చింది. ఎక్కువగా శివుణ్ణి కార్తీక మాసంలో ఆరాధిస్తూ ఉంటారు. శివరాత్రి ఆ మాసంలో కాకపోయినా కూడా ప్రత్యేకించి ఆయనకి మాసం ప్రత్యేకత అంటారు. ఏంటి దానికి సంబంధం, శివుడికి ఆ మాసానికి? జూలై 16, 17 నుంచి సూర్యుడి గమనంలో మార్పులు వచ్చేసి పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ అవుతుంది. మనం దీన్ని దక్షిణాయనము అంటున్నాం. అంటే శ్రావణం అది అయిపోయిన తర్వాత భాద్రపదం నుంచి సృష్టి ఆరాధన మొదలవుతుంది. ఆషాఢంలో వర్ష ఋతువు, శ్రావణంలో శ్రావణి అన్న రోజున వేదాధ్యయనం ఆరంభం చేయడం, భాద్రపదంలో మనం గణపతిని పూజిస్తాం. నక్షత్రాలు డీటెయిల్స్గా మనం ఫలితాలు కాదు ఇక్కడ, ప్రకృతిని పర్యావరణాన్ని మార్పులను గ్రహించి మన జీవితాన్ని మేలు చేసుకోవడం. ఆశ్వీజం దుర్గా, భాద్రపదంలో గణపతి, ఆశ్వీజంలో దుర్గా, కార్తీకంలో శివుడు, మార్గశీర్షంలో విష్ణువు, పుష్యంలో సూర్యుడు. రథసప్తమి. ఈ 5గురికి కలిపే పంచాయతనము అని పేరు. గణపతి శంనారగప అని సూత్రం ఆదిశంకరుల వారు ఇచ్చారు. గణపతి,
పార్వతి, శివుడు, విష్ణువు, సూర్యుడు. ఈ 5గురిని 45 degreesతో 4 మధ్యలో ఏ విగ్రహం పెడితే ఆ పేరిట శక్తి జనరేట్ అవుతుంది. ఓకే. ఓకే, కార్తీకం ఈ 5 నెలలలో మధ్య వచ్చే నెల. భాద్రపదం, ఆశ్వీజం ఒకవైపున, మార్గశిరం, పుష్యం మరోవైపున. అవును. కృత్తికా నక్షత్రం దగ్గర చంద్రుడు సంచారం చేసే కాలం కాబట్టి ఈ మాసానికి కార్తీకం అని పేరు. ఈ నక్షత్రానికి అగ్ని ఆధిపత్యం, మన టెంపరేచర్ అవును అవును అని పడిపోకూడదు. చాలా మంది మరణించేటటువంటి కాలం కార్తీకంలోనే. వృద్ధులందరూ కూడా మిట్ట మధ్యాహ్నం 2ంటికి 1 గంటకి సహజ మరణాలు ఉండవు, అర్ధరాత్రి తెల్లవారుజామున అవుతూ ఉంటాయి. కనుకనే కార్తీక మాసం అంతా కూడా హరిహర మాసం అన్న పేరిట ఉపవాసాలు ఉండాలి, భజనలు చేయాలి, దీపాలు వెలిగించాలి, రాత్రంతా కూడా మెలకుగా ఉండాలి, ఒక పూట భోజనం చేయాలి. సప్తర్షి కృచ్ఛ చాంద్రాయణి వ్రతం, పంచరాత్ర చాంద్రాయణి వ్రతం. చాంద్రాయణి వ్రతాలు ఉపవాస వ్రతాలు రకరకాలుగా ఉంటాయి. ఉపవాస చికిత్సా విధానం ఒక శాస్త్రం ఇది. ఉత్సా వెంకటరామయ్య గారు అనే మహానుభావుడు ఉపవాస చికిత్సా విధాన శాస్త్రం ఒక గ్రంథమే ఇచ్చి ఉన్నారు. వారి పేరు ఉత్సావారు. ఏమైతేనేం ఉపవాసం కూడా ఒక చికిత్స. ఎలా? మోడర్న్ పీపుల్ దే వోంట్ బిలీవ్, దే బట్ క్వశ్చన్ ఆన్ మీ, హౌ డు వి బిలీవ్ అంటారు. ఆపరేషన్ చేసే ముందు కనీసంగా 8 గంటలు ఏ ఆహారం తీసుకోకూడదండి అంటారు. తీసుకుంటే కొమ్మ కొలేరవుతుందా? ఆపరేషన్ చేస్తే లోన ఏదో ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి. కాదు, ఆహారం తీసుకుంటే శరీరంలో ఉండే ఇంద్రియాలు బలం పుంజుకుంటాయి. ఆపరేషన్ ఉదరానికి కాదు, కాలికో కంటికో అయినా కూడా 8 hours నో పదార్థాలు అంటారు. ఆపరేషన్ అయినాక కూడా 8 గంటల వరకు ఏం పుచ్చుకోకూడదు అంటారు. ఏదో సెలైన్ బాటిల్తో ఏదో లిక్విడ్ ఇస్తారు కానీ హార్డ్ ఫుడ్ నో అంటారు. ఆహారం తీసుకుంటే మనస్సు అనే ఇంద్రియం బద్దకిస్తుంది. మెడికల్ టెర్మినాలజీలో వేసుకునే మెడిసిన్కి బాడీ రియాక్ట్ కావాలి, రెస్పాండ్ కావాలి అంటే మనస్సు యాక్టివేట్ అయి ఉండాలి. ఉపవాసం చికిత్స. అందుకే ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధన చేసే పేరిట ఉపవాసాలు. అందుకే కార్తీక మాసంలో బిల్వం చెట్టు దగ్గర శివుడిని పూజించాలి, అలాగే తులసి మొక్క వద్ద విష్ణువుని పూజించాలి అని చెప్తారు. ఇది రహస్యం. గురుగారు, మామూలుగానే మనం శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తాము, మంచి ఫలితాలు పొందుతుంటాము, నమ్ముతుంటాం దాని గురించి. కానీ సోమసూత్రం కలిగి ఉన్న శివలింగాన్ని పూజించడం వల్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయని చెప్పి వింటూ ఉన్నాం. నిజమే అంటారా? అగ్ని పురాణం అని ఒక అద్భుతమైన గ్రంథం ఆన్లైన్లో ఉంది, అందరూ చూడొచ్చు. అగ్ని పురాణం 6వ అధ్యాయంలో శివ సంబంధితమైన వివిధ రూపాలు వర్ణింపబడి ఉన్నాయి. చాళుక్యులు, చోళులు, కాకతీయులు మరి విశేషంగా ఈ సోమసూత్రంతో కూడుకున్న శివలింగాలతో కూడుకున్న ఆలయాలను అనేక నిర్మించారు. సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఈ శివలింగం పైన ఉండే లింగం దిగువన ఉండేటటువంటి ఆ 4 కోణాలతో కానీ, వృత్తం కోణంతో కానీ, 16 పద్మాలతో కానీ ఉండి అభిషేక నీరు పోవడానికి ఉండేటటువంటి ఆధార రూపంలో ఉండే శిల, దాని పేరు సోమసూత్రం. దాన్నే పానవట్టం అని కూడా అంటారు. పానవట్టం, సోమసూత్రం. సోమసూత్రం ఆధారానికే పార్వతి అని పేరు. అర్ధనారీశ్వర స్వరూపము పార్వతి పరమేశ్వరుడు. ఏ వ్యక్తి అయినా ఒకడిగా ఉంటాడా? ఉండడు. అతడిలో శక్తి ఉంటుంది కాబట్టి స్త్రీ పుంసయోగోద్భవాం. ఏ మహిళ కాదు, ఆమెలో పురుషకారం కూడా ఉంటుంది. కోపం వస్తే మగవాడిలాగా ప్రవర్తిస్తుంది. ఏ మగవాడు కూడా మగవాడిగా ఉండడు, అప్పుడప్పుడు అమ్మవాడిలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. గమనిస్తే నిజమా కాదా? కనుక ఏ ఒక్క తత్వం కూడా ఒకటి కాదు, 2 కలిపిందే అర్ధనారీశ్వర తత్వం, లక్ష్మీనారాయణ తత్వం. శ్రీమతి మరియు శ్రీ అని చెప్తారు, సీతారాములు అని చెప్తారు. ఎవరిని తీసుకున్నా కూడా 2ంటితో. అలా పానవట్టం పార్వతి, పైన ఉండే శివలింగం శివస్వరూపం. శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. శంకరహోత్పాదుల శివానంద లహరి జ్ఞాపకం తెచ్చుకుంటే ఇలా 2ంటిని కలిపి పూజిస్తేనే క్షేమం. ఒక్క శివలింగాన్ని ఎలా నిలబెట్టగలుగుతాం? ఆధారం లేకుండా నిలబెట్టలేం. ఈ వృత్తాంతం వెనుక ఉండే సోషల్ లైఫ్ ఏంటంటే ఇంటికి ఇల్లాలు ఆధారం.
ఇల్లాడు అన్న పదం లేదు, ఇల్లాలు మాత్రమే ఉంది. ఇంట్లో ఇల్లాలు ఉంది, అవును. యజమాని గౌరవంగా తిలగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు, ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ టీ టిఫిన్ వస్తుంది. ఆవిడ లేదు. ఈయనేమంటాడు, ఇంట్లో ఎవరు లేరు, మనం బయటికి పోదామా, పూటకోళ్ళ హోటల్స్ చాలా ఉంటాయని చెప్తాడు. ఇల్లు అన్న క్షేత్రం ఉండాలి, పానవట్టం పార్వతి ఉండాలి. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో దేవుణ్ణి భయపెట్టే భక్తులు పెరిగిపోయారు కాబట్టి ఆలయాలకు వెళ్ళి పానవట్టానికే కొబ్బరికాయలు టపీ టపీ కొడుతున్నారు, పానవట్టం మీదే దీపాలు వెలిగిస్తున్నారు. మహాపాపం, అధర్మం, అనైతికం. అనవసరంగా మీరు అతి భక్తితో, భక్తి ఆవేశంతో నష్టం కొని తెచ్చుకుంటున్నారు. భస్మాసురుడు శివుడికి విశేషమైన భక్తుడు. ఎవరి నెత్తిలో చేపెట్టినా వాడు దగ్ధం కావాలి నేను వరం కోరుకుంటే శివుడు ఇచ్చేశాడు. కానీ అతి తెలివితో తన నెత్తిన తానే చేయబెట్టుకున్నాడు, అయిపోయాడుగా. ఇలా భక్తి తత్పరతతో దేవుణ్ణి భయపెట్టద్దు, శాస్త్రం తెలుసుకుని పూజించాలి. అది పానవట్టం, నమస్కారం చేసి చోదు నమస్కరిస్తే చాలు. కొబ్బరికాయలు కొట్టమని శివుడేం అడగడు. అరటి పండుకి కొబ్బరి ఒక్కలకి పడిపోతే అని శివుడే కాడు. కావలసింది ఆత్మ సమర్పణ. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. నవవిధ భక్తి మార్గాలలో మనస్సును సమర్పిస్తేనే అది శివారాధన అవుతుంది, లేకపోతే రావణ పూజ అవుతుంది. రాక్షసుని పూజించినట్ట గురుగారు. రావణ పూజ, రావణాసుడు శివుని ఎలా పూజించాడంటే జయత్వద భ్రమ భ్రమద్భుజంగమశ్వ సద్వినిర్గమత్కరాళ బాల వ్యవాట్, ఇలా శ్లోకాలు చెప్తూ శివుడిని కూడా కదిలించి కైలాసాన్ని కూడా భుజంతో కదిలించి దిగి రాకపోతే ఒక్కొక్క శిరస్సు ఖండించి అగ్నిలో వేసినట్టుగా మనం పురాణ కథలు చెప్తూ ఉంటాం. రావణాసుడు అంటే 10 తలలు ఉన్నవాడు కాడు, మూర్ఖులు చెప్తూ ఉంటారు. 10 రకాల ధ్వనుల చేత పరమేశ్వరుడిని స్తోత్రం చేసి కీర్తించి మెప్పించిన వాడు దశకంఠుడు అని చెప్పాలి. అంత తీవ్రంగా, భీకరంగా, భయానకంగా పూజ చేస్తే అది రావణ పూజ. అంతంత భస్మాలు పెట్టి, అంతంత రుద్రాక్షమాలికలు మెడలో వేసుకొని, అంతంత కుంకుమ పూజలు పెట్టుకొని, అంతంత మెరిసే ఏమంటారు శాలువాలు ధరించి హుంఫట్ అన్నట్టుగా మాట్లాడితే అది రావణ పూజ, సాత్వికమైనది కాదు. గురుగారు, ఇంట్లో శివలింగం పెట్టొచ్చా? శివలింగ ఆరాధన ఆడవాళ్ళు చెయ్యొచ్చా? శివలింగ ఆరాధన మహిళలు చేయరాదు, శివలింగమును మహిళలు స్పృశించరాదు, శాస్త్రం అంగీకరించదు. ఎందుకని? భూమి పైన ప్రకృతి మొలిచి ఉన్నది, భూమిలో నుంచి వచ్చేది కాదు. భూమి అంతర్భాగంలో మళ్ళీ ద్రవరూపమైన గణపతి మాత్రమే మనం దర్శించగలుగుతున్నాం. భూమి అంతర్భాగంగా ఉండే మరి ఒక భూఖండం కరిగి ద్రవ రూపంలో యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉండే నేపథ్యంలో పై భాగం క్లాక్ వైజ్గా, లోపలి భాగం యాంటీ క్లాక్ వైజ్గా జరిగే ఫ్రిక్షన్లో ఫిజిక్స్ ఫార్ములా, అందువల్ల ఈ భూమి తిరుగుతోంది. తన చుట్టూ తాను, సూర్యుని చుట్టూ 1 డిగ్రీ పక్కకు జరిగి ఇలా భూమికి 3 చలనాలు ఉన్నాయి. ఇందులో మహిళా రూపం శక్తి రూపం. శక్తి ప్రదర్శితం కాదు, శివలింగం ప్రదర్శితం అవుతున్నది కనుక స్పృశించరాదు అని శాస్త్రం. కానీ ఇంటిలో ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. భర్త చెయ్యలేని పక్షంలో కుమారుడు, మగపిల్లలు, ఇంటిలో ఉండేవాళ్ళు చెయ్యలేరు అనుకున్నప్పుడు ఆ శివలింగం పైన నీళ్లు పోయవచ్చు. స్పృశించి ఇలా నిమిరి భస్మం రాచి అలా చెయ్యకూడదు అంటుంది ఆచారకాండ. నిత్యకర్మానుష్ఠాన చంద్రిక అన్న గ్రంథంలో ఈ విషయానికి సంబంధించిన నిరూపణలతో కూడుకున్న శ్లోకాలు చూడవచ్చు. గురుగారు, చాలా వరకు ఆడవారు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు అమ్మవారైనా సరే, అయ్యవారైనా సరే పూలు తీసి పెట్టుకుంటుంటారు అక్కడివి. అలా శివలింగం పైన పెట్టిన పూలు ఆడవారు పెట్టుకోవచ్చు అంటారా? ఏ దేవతామూర్తికి సంబంధించిన పుష్పమైనా కూడా మనం చేయి పెట్టి తీసుకొని మనం ధరించరాదు. ఎవరైనా అందిస్తే ధరించవచ్చు. అలాగే శివుడి మీద ఉండే పుష్పాలు కూడా ఎవరైనా ఇస్తే ఎవరైనా ధరించవచ్చు. కానీ శివుడికి సమర్పించే పుష్పాలేవి, శివుడికి మనం సమర్పించే పుష్పాలేవి కూడా మనం చెప్పుకునేటటువంటి ఇతర దేవీ దేవతామూర్తులకు సంబంధించినవి కావు. శివుడికి సమర్పించే పుష్పాలు అర్క పుష్పం, జిల్లేడు పువ్వులు. ఇతర దేవీ దేవతలకు వినియోగించినటువంటి పుష్పాలనే మనం శివుడి పూజలో అర్పిస్తూ ఉంటాం. కనుక ఒక్క మల్లిక మాలికలకు మాత్రమే
ప్రత్యేకత ఉంది కాబట్టి కూడా శివుడికి మనం మల్లె పువ్వుల మాలికలను సమర్పిస్తూ ఉంటాం. వాటిని కూడా ఎవరైనా తీసి అందిస్తే నిరభ్యంతరంగా ధరించవచ్చు. ఏ విధమైన విభేదాలు దైవ రూపాలలో మనం చూపరాదు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యం ఒక్కటే, అనేకులు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. ఓకే గురుగారు, శివ దర్శనం, శివ ప్రదక్షిణ మిగతా దేవుళ్ళ కన్నా వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాము. ఇది నిజమే అంటారా? నిజమే. శివ ఆరాధననే ప్రత్యేకం. నా రుద్రో రుద్రమర్చయేత్, నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః అని నమ్మకం. మన్యు అంటే కోపం. కోపాన్ని తొలగించే శక్తికి మనం పూజ చేస్తున్నాం అంటే ఇంకెంత కోపంతో ఆ రూపం ఉండొచ్చు. ప్రపంచాన్నే లీనం చేసుకునేటటువంటి రూపం కదా శివరూపం. లయకాలం కదా. ఒక్క చీమ చంపితే చచ్చిపోతేనే మనం విలవిలలాడిపోతాం. అలాంటిది ప్రపంచంలో ఉండే సమస్త జీవకోటిని అంతం చేసి లీనం చేసుకుని మళ్ళీ పుట్టించే శక్తి పరమేశ్వరుడిది, మహాదేవుడిది. కాబట్టి ఇంకెంత ఆగ్రహం, మూడవ కన్ను కదా. కాబట్టి అలాంటి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణలు ప్రత్యేకంగా ఉంటాయి. నందీశ్వరుడి వద్ద ఆరంభం చేసి చండీశ్వరుడి వద్దకు చేరి పానవట్టం, సోమసూత్రం, ఎక్కడైతే అభిషేక ద్రవ్యం వెళుతూ ఉంటుందో అంతవరకు వెళ్ళి తిరిగి రావాలి. పూర్తి చేయకూడదు. ఇలా 3 సార్లు తిరిగితే అది ప్రదక్షిణ అవుతుంది. అయితే గర్భాలయంలో కేవలం ఒకే ఒక శివలింగం మాత్రమే ఉన్న ఆలయంలో ఇలా ప్రదక్షిణ చేయాలి. ఈనాటి కాలంలో ఆలయాలన్నీ పంచాయతన ఆలయాలు ఉంటాయి కాబట్టి బెంగ పెట్టుకునే అవసరం లేదు. అంటే మనం నార్మల్ గా ఎన్ని ప్రదక్షిణలు చేయాలనుకున్నా చేయొచ్చు. ఒకే శివుడు ఉంటే మట్టుకు ఇలా ప్రదక్షిణ ప్రత్యేకంగా చెయ్యాలి. ఓకే, అంటే చాలా ఎక్కువ విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇప్పటి ఆలయాల్లో కాబట్టి 5 కనిపిస్తాయి. పార్వతి, గణపతి, సూర్యుడు, విష్ణువు ఉంటారు కాబట్టి తిరగవచ్చును. అలా కాకుండా కేవలం శివుడు ఏమంటే మట్టుకు ఇలా ఒకే ప్రదక్షిణ చెయ్యాలి. అలాగే రెండవది ఏమన్నావు అమ్మాయి? దర్శనం. శివ దర్శనం ఎలా? శివ దర్శనం చెయ్యాలి అంటే నందీశ్వరుని దగ్గర నుంచి మాత్రమే చెయ్యాలి. ఓకే. నందీశ్వరుడు శివ ఆలయంలో ఆయన సన్నిధానంలో సదా శివుడి పైన దృష్టి నిలిపి ఉంటాడు. శివుడు కూడా నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. ఆ నందీశ్వరుడికి ఉండేటటువంటి 2 కొమ్ములు బ్రహ్మ, విష్ణువు అని మన వాళ్ళు ఒక వృత్తాంతంగా చెప్పేసి ఆ రెండింటి మధ్యన ఇలా 2 వేళ్ళు పెట్టేసేసి ఆ నందీశ్వరుని యొక్క వృషణములను ఎడమ చేతితో లేక కుడి చేతితో ఇలా నిమురుతూ ఆనందం కలిగించే విధంగా నందీశ్వరుడు ఏకాగ్రత చెదరకుండా చేసి అప్పుడు చూడాలి. అలా చూస్తే నందీశ్వరుడి పైన ఉండేటటువంటి శివుడి చూపు ఒక్క క్షణం ఇలా పైకి చూచి మనల్ని చూచి మళ్ళీ నందీశ్వరుడిగా మారుతుంది. ఇది శివపురాణం చెప్తుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం చెబితే నందీశ్వరుడికి ప్రసన్నత కలుగుతుంది. ఇప్పుడు నందీశ్వరుడి చెవిలో చెప్పాల్సింది శ్లోకమేనా? ఈ శ్లోకమే చెప్పాలి, అంతేగాని ఆయన చెవిలో అదే ఈ శ్లోకమే చెప్పాలి. కానీ ఆయన చెవిలో మాకు కందిపప్పు ఏమంటారు, మాకు పెసరపప్పు కావాలి, మా కందిపప్పు కావాలి, మాకు వజ్రాలు కావాలి, డైమండ్స్ కావాలి, మా వారు నా మాట వినాలి, మా అత్త మామ వెళ్ళిపోతే ఆస్తి నాకు రావాలి, ఇలాంటి చెత్త కోరికలన్నీ ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పకూడదు. చెప్పాల్సిందల్లా కూడా నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనగా పరమేశ్వరుడు ఆనందిస్తాడు. శివ ప్రదక్షిణ కానీ శివ దర్శనం కానీ నిష్కామంగా ఉండాలి. నాకు ఇది కావాలి అని చేస్తే మట్టుకు అది ప్రయోజనం ఇవ్వదు. ఓకే గురువుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆడవాళ్ళు శివలింగానికి పూజ చేయాల్సిన అవసరం లేదు, పనికిరాదు కూడా అని చెప్పి. అయితే తాకడం కూడా అవసరం నిషిద్ధం. మహిళలు శివలింగమును స్పృశించరాదు. మరైతే శ్రీశైలంలో స్పర్శ దర్శనం అని చెప్పి ఆడవాళ్ళు కూడా? మంచి ప్రశ్న. ఎక్కడ అనేది రెండవ ప్రశ్న వేసుకోవాలి. ఆలయాలు స్వయం వ్యక్తములు, దైవ స్థాపితములు, వ్యక్తిగత స్థాపితములు అని పలు విధాలుగా చెప్పబడి ఉన్నవి. ఆగమ శాస్త్రంలో స్వయం వ్యక్తమైనటువంటి శివలింగములకు ప్రత్యేకమైనటువంటి నామం ఉంది, జ్యోతిర్లింగములు అని పేరు. పంచభూత లింగములను అసలు ఎవరూ స్పృశించరాదు. జంబుకేశ్వరం, కాళహస్తి ఇవన్నీ మనం చూస్తున్నాం. 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్నానం కూడా చేయకుండా ఎలా వచ్చామో అలా
లోనికి వెళ్ళి శివలింగమును తాకి స్పృశించి నమస్కరిస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. అవి మానవ నిర్మితములు కావు. ఓకే. ఇది స్వయంభూగా స్వయంభూ కాబట్టి ఇది రెండవ నియమం. మన ఇంటిలో ఉండే శివలింగం ఎంత అల్ప ప్రాణంతో శక్తివంతమైంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి స్పృశించరాదు. ఇది సమాధానం. నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఉంది గురుగారు, చక్కటి సమాధానం. శివార్పణం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మనం భగవంతుని కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఈ కోరికలు కోరుకునేది కూడా అంటే కష్టాలు వచ్చినాయి, ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి, ఇలాంటివి ఏదైనా అప్పులే అయినాయి దాని నుంచి మేము బయటపడాలి, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంతసేపు ఉన్నా బయటపడాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. బయటపడుతున్నామా అని అంటే అది కొన్నిసార్లు బయటపడతాము, కొన్నిసార్లు మాత్రం ఆ ఇబ్బంది అలా ఎక్కువగా అవుతుంది కానీ తగ్గిపోదు. అంటే అసలు మనం కోరుకునే విధానం తప్పుగా ఉందా, లేకపోతే మనం ఇది అనుభవించాల్సి ఉందా, అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. గవర్నమెంట్ మనకి కొన్ని సబ్సిడీస్ కొన్నిటిని విడుదల చేస్తుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తికి బాగా అనారోగ్యం చేసింది, మీకు సీఎం ఫండ్స్ అని కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఆ మనీ ఆ రూపంలో వస్తుంది, ఆ ఆపరేషన్ ఏదైతుందో అవుతుంది. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మీ ఎలిజిబిలిటీస్ ఏమిటి, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ రకంగా మీరు దాన్ని ప్రాసెస్ తీసుకెళ్ళాలి, మీకు ఏ రకంగా దాని యొక్క సబ్సిడీ ఆర్ ఆ యొక్క వాళ్ళ యొక్క రావాల్సినటువంటి సపోర్ట్ ఎలా వస్తుందని ఎలా ఉంటుందో, పూజాది విధానాల్లో కూడా ఒక దేవతకి మనం కొన్ని చెప్పుకోవాలి. అమ్మా నాకు ఈ శక్తినివ్వు, దీనికి నేను కొన్నిటిని నేను వదిలేస్తాను. ఇప్పుడు మనకు చూడండి దీక్ష తీసుకుంటాం. దీక్ష తీసుకునేటప్పుడు దీక్షలు ఎలాంటివి ఉంటాయి, నేల మీద నిద్రపోవడము, బ్రహ్మచర్యం పాటించడము, అలాగే కొన్ని తినకూడనటువంటి పదార్థాలు తినకుండా ఉండడం, ఉదయం సాయంత్రం నియమం పాటిస్తూ పూజ చేసుకోవడం, చల్లనీళ్ళతో స్నానం చేయడం, చెప్పులు వేసుకోకుండా తిరగడం, కొన్ని నియమాలు పాటిస్తాం కదా. అలాగే మనకి ఏదైనా ఒక సంకల్పం ఉన్నప్పుడు కొన్ని నియమబద్ధంగా పాటిస్తూ ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉంటారో, మీరు ఏ రూపంలో అయితే పరమాత్మని మీరు పూజ చేస్తూ ఉంటారో, విష్ణు అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి, శక్తి రూపిణి ఏదైనా దశమహావిద్యలు అనుకోండి, అమ్మవారికి చెప్పుకోవాలి. అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను నీకు ఈ యొక్క విధానాల్లో నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇది నువ్వు నాకు అనుగ్రహించిన తర్వాత నేను జీవితాంతం నేను పలానాది పాటిద్దాం అనుకుంటున్నాను. కొంతమంది చూడండి నేను వదిలేశాను అంటాడు, కాశీకి వెళ్ళి పలానా వదిలేశాను, లేకపోతే నేను దేవుడిని చెప్పుకొని వదిలేశానండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే అదొక బలం. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళి గురుమంత్రం తీసుకుంటారు, తెలుసు కదా. గురుమంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువుకి పలానా పండుని ఇస్తే ఆ పండుని పూర్తిగా వదిలేస్తారు ఇంకా లైఫ్లో, అప్పుడు మీకు అది సిద్ధిస్తుంది. కొంతమంది అరటిపళ్ళు, దానిమ్మ పండు, ఇంకా ఆ పండు జీవితంలో తినడు. అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి. బలమైనటువంటి విషయం మీ లైఫ్లో కనుక తొలగాలి అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి జీవితంలో. అది కూడా బాగా ఇష్టమైనటువంటి అంశం. ఇక్కడ చాలా మంది చిన్న స్వార్థం కూడా చూపిస్తారు, నచ్చనివి తినము అనుకున్నవి మాత్రమే వదిలేస్తారు. కానీ అది తప్పు కదండి. తప్పు. బాగా ఇష్టమైనది వదిలేస్తే అంటే నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసావు కాబట్టి నీకు ఇంకోటి ఇస్తాను అంటే అది బ్యాలెన్సింగ్. అంటే నువ్వు ఒకటి వదులుకున్నందుకు నీకు ఒకటి ఇస్తాను అంటే ఈ కర్మ ఈ రూపంలో తొలగిస్తాడు పరమాత్మ. ఇప్పుడు కొన్నిసార్లు అంటే జీవితాంతం తినను అనడం కన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 40 రోజులు దీక్ష, 40 రోజులు చేయట్లేదు మనం, 41 days 40 days సంథింగ్. అలాగే అలా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనసులో ఒక బలపడుతుంది దేవుడి మీద ఉండేటువంటి విశ్వాసం. మనం ఏదైనా ఒకటి అనుకోని చేస్తున్నప్పుడు విశ్వాసం మనకు బలపడుతుంది. చూడండి, లేదు కొన్ని ఉంటాయి, ఈ కామ్యం నెరవేరడానికి ఈ పువ్వులతో చేయాలి, ఉమ్మెత్త పువ్వులతో చేయాలి, గన్నేరు పువ్వులతో చేయాలని కొన్ని ఉంటాయి. కాళికా అమ్మవారిని చేసేటప్పుడు కానీ, తారాదేవిని చేసేటప్పుడు కానీ. ఎందుకు అంటే ఆ పర్టికులర్ అవి పట్టుకొని చేసినప్పుడు ఎస్ దీంతోనే అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటే కొన్ని డ్రైవ్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం పడుతుంది అది ఓపెన్ అవ్వాలంటే. ఎస్ ఈ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది అంటాం. అంటే ఏమిటి, మనకి సాఫ్ట్వేర్లో కూడా మీకు ఫలానా సిస్టమ్
ఆ రకంగా పనిచేయాలి, ఆ యొక్క ఇవి చూపించాలి, ఆ యొక్క ఫ్యూచర్స్ మీకు రావాలంటే పలానా సాఫ్ట్వేర్ ఎలా అయితే అవును. ముందే అప్లోడ్ అది దానికి చేస్తామో సంబంధించి డిజైన్ చేయబడి ఉంటుంది. ఉంటుంది. అలాగే మనకి వాట్సాప్లో కూడా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పలానా అప్లికేషన్ అప్లోడ్ చేసుకుంటాం. హ్మ్. అలాగే కొన్ని కామ్యాలు నెరవేరడానికి కొన్ని వస్తువులతో చేయవలసి వస్తుంది. ఓకే. కొన్ని దేవత దగ్గర కొన్ని మనం వదిలేసుకుంటానని చెప్పాల్సి వస్తుంది. హ్మ్. కొన్ని ముందు రోజే చెప్పుకోవాల్సి వస్తుంది. రేపటి నుంచి నేను ఇది ప్రారంభిస్తున్నాను ముందు గురించి చెప్పుకోవాలి. హ్మ్. అది దేవతలకి ఉంటుంది, పితృదేవతలకి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరం ఆబ్దికం చేస్తుంటాం కదా! హ్మ్. ముందు రోజు సాయంత్రం పూట బెల్లము, అరటిపళ్ళు, ఆకు, వక్క అవన్నీ పెట్టి పితృదేవతలకు నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు ముందు రోజు హ్మ్. ఉపవాసం ఉంటాడు. ముందు రోజు రాత్రి అంటే భోజనం చేయకుండా టిఫిన్ లాంటివి చేసి నెక్స్ట్ డే ఆ కార్యక్రమం చేస్తాడు. ఓకే. అలా ముందుగా చెప్పుకొని మీరు గనక ఏదైనా సాక్రిఫై చేస్తూ హ్మ్. చేయగలిగితే, ఖచ్చితంగా మీరు నిష్టగా చేయగలిగితే రోజు. ఇంకోటి ఏంటంటే కొన్ని తీరడానికి ఒక మంత్రం గురువుగారి దగ్గర తీసుకున్నప్పుడు 40 డేస్ ఖచ్చితంగా చేయాలి. మీరు మధ్యలో గనక ఎక్కడైనా ఆపేస్తే మళ్ళీ ఇంకోసారి మంత్రం తీసుకొని మళ్ళీ 40 డేస్ చేయాల్సి వస్తుంది. హ్మ్. లైన్ కట్ అయిపోతుంది. కొన్ని దేవతామూర్తులు ఎలా ఉంటాయంటే ఉగ్ర సంబంధించినవి, ఆ లైన్ కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది. అది కట్ అయిపోతుంది. అంటే ఇది ఒక గాలిపటం ఎగరేస్తున్నాం, అక్కడ కట్ చేసాం, హ్మ్. అది ఎగిరిపోయింది ఇంకా. హ్మ్. మళ్ళీ మీరు ఇంకో గాలిపటం కట్టుకొని ఎగరేయాల్సిందే. అంతేగాని ఇక్కడ మామూలుగా దారాన్ని వదులుతారండి గాలిలో కంటే ఇది పోయి దానికేం కనెక్ట్ అవ్వదు. ఆహాహా! మరి ఇది ఆడవాళ్ళకి మినహాయింపా అండి? లేదండి, అందరికీ ఒకటే. మరి అట్లా ఎట్లా కుదురుతుంది వరుసగా 41 డేస్ అందుకని అంటే? అర్ధమండలం చేస్తారు వాళ్ళు. ఓకే. స్త్రీలు అందుకే మెచ్యూర్ అవ్వకముందు కానీ వాళ్ళకి ఇవి ఆగిపోతాయి చూసారు, ఒక 50 ఇయర్స్ ఆ ఏజ్. అవును. దాని తర్వాత చేస్తారు చాలామంది, అందుకే ఓకే. ఓకే. చేస్తారు. ఆహా! మీరు కౌలాచార, వామాచార పద్ధతుల్లో అయితే ఆ రోజుల్లోనే ఎక్కువ చేస్తారు. ఆ పద్ధతులు వేరు. ఓకే. ఓకే. ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా కూర్చుంటారు. ఆ రోజుల్లోనే చేస్తారు. హ్మ్. కానీ కౌలాచార అది పద్ధతులు. సాత్విక పూజా విధానం కాదేమో సాత్వికం గదా! కాదు. అది వేరు. హ్మ్. అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఆ యొక్క సమయంలో కూడా భగవంతుడిని స్మరిస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉచ్చిష్ట సంబంధించినవి ఉంటాయి. హ్మ్. ఉచ్చిష్ట గణపతి, ఉచ్చిష్ట చాండాలి, హ్మ్. మాతంగి ఇట్లా ఉంటాయి కొన్ని. ఆ ఉచ్చిష్ట సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు తింటూ మంత్రం చదువుతారు. ఎంగిలి చేత్తో మంత్రం చదువుతారు. అంటే ఏమిటంటే అక్కడ అర్థం, హ్మ్. నువ్వు తినేటప్పుడు కూడా నీకు కనీసం ఫుడ్ మీద టేస్ట్ కాకుండా అమ్మవారి మీదే ఉంది నీ ధ్యాస అని చెప్పడం. ఇంకొన్ని హుహుహు. కౌలాచార పద్ధతుల్లో స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి యోనికి పూజ చేసి ఆ సమయంలో కూడా వాడు ఆ మంత్రం చదువుతూ చేస్తాడు. ఓకే. శృంగారంలో ఓకే. పాల్గొంటాడు. అంటే ఏంటి, నీకు ఇంకా ఆ సమయంలో కూడా భగవంతుడి మీదే నీ దృష్టి ఉండాలి అనేటువంటి భావన, అంతేగాని హ్మ్. అదేదో కాదు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఓకే. పద్ధతి బట్టి ఉంటుంది. అంతేగాని దీన్ని కలిపేసుకొని హ్మ్. అది చండాలం అనేది మంచిదని కాదు అక్కడ. ఫైనల్‌గా ఏంటంటే నీకు భగవంతుడి మీద ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఈ విశ్వాన్ని మొత్తం, ప్రకృతిని మొత్తం అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా? స్త్రీని ఇంకొక జుగుప్సాకరమైనటువంటి భావంతో కాకుండా అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా అని చెప్పడమే దాని హ్మ్. యొక్క అర్థం. ఓకే. అంతేగాని ఇంకోటేదో నాకేదో వచ్చేయాలని చేయడం అది కాదక్కడ. హ్మ్. ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా మనకు కావాలి అనంటే, ఇది నేను చేస్తాను, అది సంకల్పం. నాకిస్తున్నామని సంకల్పం సంకల్పం చెప్పుకోవాలన్నారు. అంటే నువ్వు సాక్రిఫై చేయడం. హ్మ్. అది. ఇప్పుడు అంటే నాకు ఉన్న ఇబ్బందిని తొలగించు అమ్మా అని చెప్పి నేను అలా సంకల్పం చెప్పుకొనైనా అలా చెయ్యొచ్చా? లేదు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి నాకు శక్తినివ్వు అని చెప్పి ఎలాగైనా, సంకల్పం చెప్పి ఎలా అయినా మీరు పర్వాలేదంటారా? ఎలాగైనా చేయొచ్చు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసే ప్రతి పని ఆ రోజు నుంచి ఆ యొక్క స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ ఓకే. వాళ్ళకే పూర్తిగా సమర్పిస్తున్నాను ఈ పని అనుకొని చేయాలి. హుహు. ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. హ్మ్. అన్నీ నాకే సమర్పించు, నువ్వెందుకు అనుకుంటున్నావు ఇంకోటి ఏదో అవుతుందని. ఆయన విశ్వరూప సందర్శనం చూపిస్తే హ్మ్. అప్పుడు ఆయనకు అర్థమవుద్ది. అంతకుముందు వరకు నేనేంటి వీళ్ళని చంపేయడం ఏంటి, అసలు నిజమేనా, అసలు ఇది ఎంతవరకు హ్మ్. కరెక్ట్, అవును. ఒకరిని చంపేసి నేను రాజ్యం పాలించేది అవసరం ఏముంటుంది, హ్మ్. కావాలంటే వాళ్ళ వంశం వాళ్ళ కింద కూడా మేము పనిచేస్తూ కూర్చుంటాం, ఇవన్నీ మాట్లాడతాడు. హ్మ్. కానీ ఎప్పుడైతే నీ యొక్క ధర్మం ముఖ్యము, నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి క్షాత్ర ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అదే మనకి శ్రీకృష్ణుడు చెప్పింది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే సంకల్పము అనంటే, నేను దీని నుంచి బయటపడితే ఇది నేను వదిలేస్తా. అంటే నా నుంచి ఒకటి నేను దూరం ఏదైనా చేసుకుంటున్నా అని. అంటే కానీ ప్రస్తుతం మనందరము మొక్కేదేంటంటే ఇప్పుడు దేవుడికి మొక్కుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మవారికే ఇప్పుడు మొక్కుకున్నామనుకోండి. తలనీలాలు ఇస్తారని మొక్కుంటారు. కొబ్బరికాయ కొడతా అని, కొబ్బరికాయ కొడతారు. లేకపోతే ప్రదక్షిణలు చేస్తా అని. ఇది కరెక్ట్ పద్ధతే అంటారా మరి? అంటే ఒకటి అదేంటంటే స్టార్టింగ్ పాయింట్‌లో మనం దేన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు హ్మ్. ఆ రకంగా మనం దేవుడికి దగ్గరవుతూ ఉంటాం. కానీ ఒక తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏమైపోద్దంటే హ్మ్. అసలు ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తాం మనం.
ఇది కావాలని ఉండదు, ఇది అవ్వకూడదని ఉండదు. ఉమ్, అది ఏం జరుగుతుందో అని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఆ Neutral గా. తారాస్థాయి వేరు, ఉమ్, ఆ న్యూట్రల్ అయిపోవడం వేరు. కానీ అది అవ్వడం వరకు మీరు దేవతతో ఒక లింక్ పెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏదో రాయాలి, ఉమ్, తల్లి ఏం చేస్తుంది, అరే నువ్వు ఇది రాస్తే నీకు చాక్లెట్ కొనిస్తా అంటుంది. అవును. వాడు ఆ ఆశతోనైనా హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు. అరే నువ్వు ఈసారి కనుక నువ్వు సక్సెస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా అంటుంది, లేకపోతే నీకు బైక్ కొనిస్తా. అంటే ఏంటి, ఒకటి దాన్ని చూపిస్తూ ఆ యొక్క పిల్లవాడికి దాని మీద శ్రద్ధని కలిగించేలాగా. ఓకే. అలాంటిదే అనుకోండి కాసేపు ఇది. ఉమ్, అంతేగాని అదే ముఖ్యమని ఏం కాదు, అది ఇస్తేనే భగవంతుడు ఇస్తాడని కాదు. ఓకే. దాని మూలం, దాని అర్థం, అంటే దాని యొక్క కాన్సెప్ట్ అది యాక్చువల్ చెప్పాలంటే. గారు, మనసు అనేది కోతిలాగా చాలా చంచలం, దాన్ని చాలా అంటే కష్టం అదుపు చేయడం అంటూ ఉంటారు. నిజంగా ఏకాగ్రతతో కొన్ని కొన్ని పనులు చేసినప్పటికీ చాలా వరకు ఫలించవు, ఎక్కడో ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి ఏకాగ్రత లేని స్థితిలో మనం గనక ఏదైనా మంత్ర సాధన జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందంటారా? అసలు ఏకాగ్రత లేకుండా కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. ఉమ్, ఏంటి గురుగారా కొన్ని పనులు? నా నోటితో చెప్పేసి మరీ బాగుండదు. చెప్పదగినవే చెప్పండి. కొన్ని కొన్ని పనులు ఏకాగ్రతతోనే చేయాలి మనం. ఉమ్, వాళ్ళు రైఫిల్ షూట్ చేస్తున్నాం, హా, షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రతే ఉండాలి కదా తప్పించి ఏదో అర్జునుడికి అయితే ఆ పిట్ట కన్ను అంటే పిట్ట కన్నే కనిపించింది, అవును. మరి ఆ పక్కన ఉన్నట్టు ఆకులు కనిపించినాయి, కొమ్మలు కనిపించినాయి, రెమ్మలు కనిపించినాయి అంటే నువ్వు దేని మీదకి వేస్తావు బాణం? ఉమ్, కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్తోనే కొన్ని పనులు చేయాలి. మనం జపం చేయదలుచుకున్నా, తపం చేయదలుచుకున్నా, పుస్తకం చదవదలుచుకున్నాం, ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాం, మనస్సు దాని మీదనే లగ్నం కావాలి. ఏ పని చేసినా సరేనమ్మా, ఉమ్, నీ మనస్సు ఫుల్గా లగ్నం కావాలి. అందుకే చెప్పాడు మన ఏవ మనుష్యాణం కారణం బంధం మక్షయోహు అని. ఆ మనస్సు చేసేవంటి వీటి వల్లనే నీకు బంధము మోక్షం అనేది కలుగుతుంది అన్నాడు. అదే ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఆ మాట చెప్పాడు. ఇప్పటికే ఇక్కడైతే మనకి రిజల్ట్ గుడ్ బ్యాడ్ ఏదనేది ఇక్కడ దాన్ని బట్టే వస్తుంది. అవును, అవును. సో మనస్సు సరిగా లేకుండా మనస్సు నిలకడతో కనుక చేస్తే మంత్రం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను మంత్రం చేయాలి అని ఇలా కూర్చుంటే, ఉమ్, ఇలా కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకుని నేను మంత్రం చేయడం మొదలుపెట్టాను, ఉమ్, ఆ ధ్యాన శ్లోకం చదివాను, ఆ దేవత ఇలా నువ్వు నాకు ఎదురకుండా కనిపించాలి. ఆ, అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, నేను కళ్ళు మూసుకుని ఇప్పుడు నాకు విజిత అని అంటే నువ్వు నా కంటికి ఎదురకుండా ఇట్లా కూర్చుని కనిపించాలి. ఉమ్, అంత కెపాసిటీ నాకున్నదే అంటావా? ఆ, లేకపోవచ్చు, అది వేరు, కానీ ఉండవలసిన సిస్టమ్ అది అలా జరగాలి. ఉమ్, సో మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిదేవత ఉమ్, ధ్యాన శ్లోకంలో చెప్పాం మనం, ఏదో సకుంకుమలే ప్రామళిక తుంబిక స్తోరికామన్నాం. ఆ, ఆ పక్కీలో ఉన్నటువంటి దేవత యొక్క రూపం మనం ఎదురకుండా కనిపించాలి. కనిపిస్తే మనం చేసేటువంటి మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. మరి వెంటనే కనిపించినప్పటికీ వెంటనే సిద్ధిస్తుందా? హిరణ్యకశ్యపుడు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. కాన్సన్ట్రేషన్ ఉన్నదా? ఉమ్, పిచ్చి కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ, వాడికి లేకపోవటం ఏంటి? సామాన్యుడు ఏంటి హిరణ్యకశ్యపుడు అంటే? ఆ, అవత పరబ్రహ్మస్వరూపం ఎంత గట్టిదో దానికి ప్రతినాయకుడు కదా ఆయన. ఆయన విలన్ కాదు అక్కడ, ఉమ్, ఉమ్, ప్రతినాయకుడు. ఉమ్, కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఉండి కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఓం నమో బ్రహ్మదేవాయ, బ్రహ్మదేవుడు ఎదుర్కొండానే కనిపిస్తున్నాడు ఆయనకి. ఆ, కానీ వచ్చి నుంచోలా. ఆ, ఎందుకని? మరి రావాలిగా, రావాలిగా. ఆ, రావాలి, రాలా అంటే నీ ఇది సరిపోలా. మరి వచ్చే వరకు నేలేవను అన్నాడు. ఉమ్, అవుతుందా కదా? ఇక్కడ వచ్చే వరకు నేలేవను, నేను రాను రా, నువ్వు చెయ్యి కానీ చూద్దాం. రాను అనలేదు, బ్రహ్మదేవుడి దగ్గర పక్షపాతం లేదు, రాను అనలా, నువ్వు చెయ్యి అన్నాడు. సరే, ఈయన 12,000 దివ్య సంవత్సరాలు ఒళ్ళంతా ఇదైపోయింది, ఏం మిగలలేదు, ఓన్లీ బొంకలు మాత్రమే మిగిలినాయి. అటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు చాలా మెచ్చుకున్నాడు, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు రా, ఉమ్, చాలా బాగుంది, ఆనందించాడు. దేవతలు ఇక్కడ మనం ఆ దేవత యొక్క మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. బ్రహ్మదేవుడి కోపం లేదు, చాలా బాగా చేస్తున్నాడు, గొప్పగా తపస్సు చేస్తున్నాడు, వాడికి మనం వరం ఇచ్చి తీరాలి. ఆ, దేవతలంతా పరిగెత్తుకొచ్చారు. ఉమ్, వచ్చి చూడు బ్రహ్మదేవ, నువ్వు మాత్రం వెళ్ళకు, వాడి వరాలు ఎక్కువ, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, ఎందుకంటే వీడు పగలగొట్టాడు.
అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, వాడి వరాలు ఇవ్వద్దు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది? వాడు పరీక్ష పాస్ అయ్యాడు, అవును. మరి వాడికి రిజల్ట్, వాడి సర్టిఫికేట్ ఇచ్చేయాలి కదా. వాడి రిజల్ట్ ఏదో ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నాతో పాటు మీరు కూడా రండి అన్నాడు. అందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ఆయనకి కావాల్సిన వరాలు సరే ఏదో ఇచ్చేసాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనస్సు కాన్సన్ట్రేషన్తో అంత కాన్సన్ట్రేషన్తో చేసినప్పటికీ కూడా 12,000 దివ్య సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడ మనం ఏం కోరుతున్నాము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కోరికని బట్టి. ఇప్పుడు మనం ఏదో సామాన్యంగా వెళ్ళి అమ్మ నాకు 10 రూపాయలు ఇంక్రిమెంట్ పెంచాలి, ఇవాళ ఏదో మీటింగ్ జరుగుతుంది, అందరూ నా పేరు కూడా ఉండేట్టు చూడు, నా ఇంక్రిమెంట్ వచ్చేట్టు చూడు అని నమస్కారం పెట్టుకున్నాం. దానికి కావాలంటే ఓ పూజ చేయించాం, ఏదో వచ్చాం, మన అదృష్టం బాగుంటే ఇక్కడ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇది చాలా చిన్న కోరిక, అసలు పెద్ద కోరిక కింద లెక్కే కాదు ఇది. కానీ మరి హిరణ్యకశ్యపుడు కోరినటువంటి కోరిక ఏంటిది? నేను శాశ్వతంగా ఉండాలి అనేటువంటి దీంతో కోరాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం, ఆ తత్వం వాడికి కావాలి అని కోరాడు ఆయన. సామాన్యం. అందుకని అంత గట్టిగా తపస్సు చేయాల్సి వచ్చింది. మనం కూడా అంతే. ఇప్పుడు ఇదైతే పోనీ ఆ ఇంక్రిమెంట్ కాబట్టి అనుకున్నాం, అదే నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకున్నాము, అప్పుడు వీడికి అర్హత ఉందో లేదో, వీడి రాతలో ఉందో లేదో మరి నీ చూసుకోవాలి. ఆ చేసే ప్రయత్నం కూడా చాలా గట్టి భగీరథ ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పేది కొన్ని విషయాలు మనం అవతల రిజల్ట్ ఏమిటి దాన్ని బట్టి ఇక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు చాలా పట్టుదలతో నిష్టలు నియమాలు అన్నీ పాటించి ఇంకా కఠోరమైన దీక్ష, ఇది నాకు అయ్యేదాకా నేను కదలనని నేను కూర్చుంటే నా తలరాతలో లేనిది కూడా నాకు నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా అంటే ఇప్పుడు మార్కండేయుడు విషయం, మృకండ మహర్షి విషయంలో అదే మార్కండేయుడికి వచ్చేప్పటికి జరిగింది కదా. జరిగింది. మృకండుడికి పిల్లలు లేరు, ఈశ్వరుడిని అడిగాడు, పిల్లలు కలిగే రాత నీకు ఈ జన్మలో లేదన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన వదలలేదు, మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, ఏంట్రా బాబు నన్ను తాగుకొట్టేస్తున్నావు, ఏమి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. నా పిల్లలు కావాలి. సరే అప్పుడు ఏదో ఆయుష్ తక్కువడా ఏదో ఒక పిల్లవాడు నీకు పుడతాడు అన్నాడు, మరి సాధించాడు. కాబట్టి అలా కంటిన్యూగా కనుక చేసినట్లయితే అంతకాలం మనం చేయగలగాలి. మీకు ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి ఈ మృత సంజీవిని విద్య అనేది ఈశ్వరుడి దగ్గర ఉంది. విద్యలకు అన్నింటికీ అధిపతి దక్షిణామూర్తి కదా శివుడు, ఆ శివస్వరూపం ఆయన దగ్గర ఉంది మృత సంజీవిని విద్య. శుక్రాచార్యుడు వెళ్ళాడు, రాక్షస గురువు. దేవదాన యుద్ధంలో ఈ సంగ్రామంలో రాక్షసులు చచ్చిపోతున్నారు, వాళ్ళని బతికించుకోవాలి ఎలా, అందుకని వెళ్ళాడు. ఏం కావాలయ్యా అన్నాడు. నాకు మృత సంజీవిని విద్య కావాలి. ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్గా శివుడితోనే మాట్లాడాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమైన శివుడిని అడిగాడు, నాకు ఇమ్మని అడిగాడు. ఇమ్మని అడిగితే లాభం లేదు. మరి ఎట్లా? నువ్వు ఒక పని చెప్తాను చేయవయ్యా, నువ్వు అడిగింది కాదన్నాను నేను. నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? చుట్టూ పచ్చి కట్టెలు పెట్టుకుని, పచ్చి కట్టెలు వాటికి నిప్పంటించు. పచ్చి కట్టెలు మండవు, అవి పొగ వస్తాయి. ఆ పొగ వస్తుంటే నువ్వు కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని అలా శ్వాస దిగ్బంధనం చేసి నువ్వు అలా కూర్చోకూడదు. ఆ పొగను నువ్వు పీల్చాలి. ఆ పచ్చి కట్టెల నుంచి వచ్చే పొగ కనుక మనం పీలిస్తే అదిరిపోతుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు, విపరీతమైన దగ్గు వస్తుంది, శ్వాస ఆడదు. అలా తలకిందులుగా నుంచుని చుట్టూ కట్టెలు పెట్టుకుని ఆ పొగ పీలుస్తూ 12 సంవత్సరాలు నువ్వు తపస్సు కనుక చేస్తే అప్పుడు నీకు మృత్యుంజయ విద్య నీకు వస్తుంది అన్నాడు. అలాగే స్వామి వస్తుంది కదా, చాలు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాడు, తలకిందులుగా నుంచి తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. ఈ విషయం తెలిసింది, కొంతకాలం అయింది. ఇంద్రుడు వచ్చాడు, ఈశ్వర నాకు మృత్యుంజయుని విద్య కావాలి అన్నాడు. ఇప్పుడేనయ్యా ఆయన వచ్చి వెళ్ళాడు శుక్రాచార్యుడు, ఆయనకి ఇదే మాట చెప్పాను, నీకు ఇదే మాట చెప్తూ ఉన్నాను, నువ్వు అలా కనుక తపస్సు చేసినట్టయితే నీకు వస్తుంది పో అన్నాడు. ఇది ఎవడి వల్ల అవుతుంది అన్నాడు. అంటే శుక్రాచార్యుడు మరి చేస్తానని వెళ్ళాడు అంతే, ఆయన చేయాలి కదా, ఆయన వల్ల ఏం కాదులే,
ఇది జరిగే పని కాదు అన్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఉమ్, కానీ 12 సంవత్సరాల తర్వాత శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడు. స్వామి చేశాను అన్నాడు. పునఃసంజీవని విజయం సాధించాడు. హా. కాబట్టి అనుకోనటువంటివి అఘటన సమర్థుడు అనే మనం అనాలి కదా అప్పుడు. మరి అటువంటి పనులు కూడా సాధించగలమా? సాధించగలం. అయితే దానికి సరిపోయినటువంటి ఇది చేయాలి. ఉమ్, మరి అదే 12,000 దివ్య సంవత్సరాలు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి మృత్యువు లేని వరము నాకు ఇప్పించవే అంటే, అరే నాకే లేదురా నాయన ఆ కెపాసిటీ, నాకే మృత్యు ఉంది, కల్పాంతం అయిపోయిన తర్వాత నేనే పోతాను, మరి నాకు లేనిది నీకు ఎట్లా ఇస్తాను, ఇంకోటి ఏదైనా కోరుకో అన్నాడు. ఉమ్, సరే ఆయన ఏదో గాలిని కుంభిని ఇవన్నీ కూడా ఇచ్చి ఏవో నీకు ఆ వరం ఇచ్చాను అన్నాడు. ఉమ్, ఉమ్, కాబట్టి అలా గనక చేసినట్టే అంత చేసినప్పటికీ ఇక్కడ సక్సెస్ కాల. అవును. ఎందుకని అంటే ఇచ్చే కెపాసిటీ ఆయనకి లేదు. ఇప్పుడు నేను వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి, నాకు 25,000 కావాలి, అయితే 10 లక్షలు కావాలి అని నేను అడిగాను. నేను ఉమ్, ఉమ్, నీ దగ్గర 10 లక్షలు ఉంటేగా నాకు ఇవ్వటానికి. అంతే కదా. నేను ఎప్పుడు కూడా మనం అప్రోచ్ అయ్యేటువంటి దేవతని, ఆ దేవత దగ్గర ఏముందో చూసుకుని, ఆవిడ ఏమి ఇవ్వగలదో చూసుకుని అది మనం అడగాలి. అంటే మనం సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ రూపాలు నామాలు కానీ భగవంతుడు ఒక్కడే అంటారు కదా గురుగారు. ఆ, మరి చూసుకొని చేసుకోవటం ఏంటి? సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. ఉమ్, సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమే పరబ్రహ్మకి ఆ బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. ఉమ్, అంటే దేవుడు ఒక్కడే, ఉమ్, డిఫరెంట్ పేర్లతో రూపాలతో మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేసామంటే ఆ అర్చిస్తున్నటువంటి దేవతలకు ఒక దేవతకి ఒక కెపాసిటీ ఇచ్చాం మనం, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాం మనం. ఆ, పోర్ట్ఫోలియో ఇవ్వటం అంటే సృష్టికర్తి బ్రహ్మరూప, గుప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్యపరాయణ, 5గురిని చెప్పేసినాం ఇప్పుడు. ఉమ్, ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ 5గురు ఒక పని చేస్తూ ఉన్నారు. దీన్నే పంచకృత్యములు అన్నారు. ఆ, ఇవన్నీ కూడా ఆవిడ చేసేవంటిదే, ఆవిడ ఒక్కతే చేస్తుంది ఈ పనులు. కానీ ఆవిడ చేయకుండా ఏం చేస్తుంది? 5గురిని అపాయింట్ చేస్తుంది. ఈ 5గురిని అపాయింట్ చేయాలంటే ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కానీ ఇల్లు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, బట్టలు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, గిన్నెలు తోడడానికి ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాం. ఉమ్, ఉమ్, అలాగే పెట్టుకుంది ఆవిడ. వీళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉంది ఇప్పుడు? ఉమ్, ఆ పని వరకు, ఎక్కడి వరకు అది అక్కడికి. అంతవరకే. ఉమ్, అంత తప్పించి వీళ్ళు చేయలేరు కదా. అంతే అంతే. అలాగే ఇప్పుడు ఇంతమంది దేవతల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఉమ్, అంతా ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒకడే అనే మాట మనం చెప్పినా అంతా ఈక్వల్ అవరు. ఉమ్, కొంతమంది కెపాసిటీ కొంత లెవెల్ వరకే ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, అటెండర్ కెపాసిటీ, అటెండర్ లెవెల్ వేరు, క్లర్క్ లెవెల్ వేరు. ఇప్పుడు మన స్టూడియోలో యాంకర్ లెవెల్ వేరు. ఉమ్, దేనికదే కదా. అవునండి. మరి అట్లాగే ఇక్కడ కూడా దేవతలకు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఉమ్, వాళ్ళు కోరికలు అనేవి తీరుస్తారు. ఆ, అన్నీ ఎట్లా ఇవ్వగలుగుతారు? అయితే ఇక్కడ వీళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అదేంటండి లక్ష్మీదేవి సామ్రాజ్యాన్ని ఇస్తుంది కదా. ఉమ్, లక్ష్మీదేవిలో అనేక రకాలు ఉన్నాయర్రా, ఉమ్, అన్నీ ఒకటి కాదు. సప్తహితలో మనం చెప్తూ ఉంటాడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నప్పుడు మధ్యలో మహాలక్ష్మిని ధ్యానం చేస్తున్నాం మనం. ఉమ్, ఉమ్, ఆ లక్ష్మిని డబ్బులు ఇచ్చే ఉంటే లక్ష్మి కాదు అక్కడ. చివరిలో మహాసరస్వతిని ధ్యానం చేస్తున్నాం. ఉమ్, ఘంటాసు లహలాన శంఖం అసలే గ్రంథస్థాయకం. ఇవి ఆవిడ చదువులు ఇచ్చే సరస్వతి కాదు, యుద్ధం చేసే సరస్వతి. ఓ, సరస్వతి అని పేరు పెట్టిన ప్రతి స్త్రీ కూడా ఆవిడ నీకు చదివే ఇవ్వాలా ఏంటి? ఉమ్, 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 ఆవిడ యుద్ధం చేసే సరస్వతి. సుమ్మని సంహరించింది. ఇక్కడ మహిషాసురుని సంహరించింది లక్ష్మి అంటే. కాబట్టి ఇక్కడ ఆ దేవతల లెవెల్స్ అనేవి వేరుంటాయి. ఉమ్, ఆ మనం ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాం అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరండి? ఇప్పుడు పరబ్రహ్మస్వరూపం అన్నీ ఇవ్వగలిగినటువంటిది. ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అన్నాం, అన్నీ ఇస్తుంది అన్నాం. ఉమ్, అలాగే వైష్ణవంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు అన్నాం. శైవంలోకి వెళ్ళినట్లయితే శివుడు. సదాశివుడు, మహేశ్వరుడు అన్నాం. ఉమ్, సో వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. ఇక్కడ ఫైనల్ ఇచ్చేది ఏమిటి అంటే వాళ్ళు మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నదో దాన్నే మనం దేవతగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అల్టిమేట్ కదా అని చెప్పి నేను డైరెక్ట్ వాళ్ళనే పట్టుకుంటా అనడానికి లేదు. ఒక్కొక్క మెట్టు అందరి ద్వారా వెళ్ళాల్సిందే అంటారా? ఆ చివరి మెట్టుకి ముగ్గురిని ఇప్పుడు
శివుడిని నమ్మే వాళ్ళు శివుడే ఇంకా అంతా కాబట్టి నేను శివుడిని పట్టుకుంటే ఇంకా వీళ్ళందరితో నాకు పని లేదు అని శివుని పట్టుకోవచ్చా డైరెక్ట్? పట్టుకోవచ్చు, ఓకే. పట్టుకోవచ్చు. ఎవరి మీద ఎవరికి నమ్మకం ఇష్టం అంటే వాళ్ళని పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఏదో ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ప్రకారం వెళ్ళిపోయి మీరు చేసుకోవచ్చు. అంటే శైవం మరి వేరే శైవం వైష్ణవం అన్నీ ఉన్నాయి కదా, అవునండి. వాళ్ళ మొదల నుంచి వాళ్ళ దగ్గర ఆ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము పైకి తీసుకెళ్తారు. వాళ్ళే అల్టిమేట్, వాళ్ళే మొట్టప్రదాత. అక్కడ మొట్టప్రదాత అంటే ముక్తి ప్రదాత. ఓకే, మళ్ళీ మనం ముందు టాపిక్కే వద్దాం. మంత్రం. మరి ఇప్పుడు ఈ మంత్రం ఏకాగ్రత లేనిదే సిద్ధించదు. మంత్రం ఒక్కటే కాదు, ఏ పనైనా ఏకాగ్రత లేనిదే సాధ్యపడదు అనే చెప్పుకున్నాం. భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం, భగవంతుడిదే మాట్లాడుకుందాం. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు స్పృహలో ఉండి చేసినా ఏ రకంగా చేసినా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మన ఆధ్యాత్మికతలో చెప్తూ ఉంటారు. అంతేగా. మరి దీనికి ఎలా మార్చుకోవచ్చు? ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగ రచన నిద్ర సమాధి స్థితి సంచాలపదయో ప్రదక్షిణ నిధి శ్రోత్రాణి సర్వాంగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏం చేసినప్పటికీ కరచరణ కృతం వా కర్మ వా కాయం వా, ఇవన్నీ కూడా నీ యొక్క ఆరాధనే. నీ యొక్క ఆరాధన ఏంటంటే నువ్వేదో వెధవ పనులు చెబుతూ వెధవ కబుర్లు చెబుతూ ఇవి కూడా నీ ఆరాధనే అని అది కాదు చెప్పింది అక్కడ. అది కాదు, నువ్వు రేపల్లెలో అదే చెప్పేది. భగవానుడు చెప్తాడు, మోక్షం పొందే మార్గం ఏమిటో చెప్పవయ్యా అని అడుగుతారు. అడిగితే రేపల్లెలో వాళ్ళ గోపికలు ఏ రకంగా, గోపాలుడు ఏ రకంగా అయితే నన్ను అర్చన చేశారో ఆరాధించారో అలాగే మీరు కూడా ఆరాధించండి. వాళ్ళు ఏం చేస్తారయ్యా బాబు మాకెలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్తాడు, నిద్ర లేస్తూనే మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచారు. ఏ పని చేస్తున్నా లేవగానే మీరు ఆ దూడల్ని వదిలిపెట్టారు, గోశాల బాగు చేసుకున్నారు, పాలు తీసుకున్నారు, మళ్ళీ వాటిని తోలికి వెళ్ళిపోయారు, అంతా కృష్ణ కృష్ణ అనే నామంతోనే వెళ్ళిపోయారు తప్పించి ఇంకో మా నామం లేదు. తీసుకెళ్ళిపోయారు, ఆవులను మేపుకొచ్చారు, సాయంత్రం వచ్చారు, మళ్ళీ తిన్నారు, పడుకున్నారు. ఇక్కడ చెప్పింది నువ్వు ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణాస, ఇవి మొత్తం ఇక్కడ పూజ అయితే విషయోగ భోగ రచన అంటే ఇప్పుడు మేము చేసినటువంటి అక్కడ కోతి కొమ్మచ్చలాడారు, వీళ్ళు తద్ది తిన్నారు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడితో పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలే, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలేను. ఇది మనకి ఉంది, మనం కాదనలా. అలా అని ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటి, ఏకాగ్రత లేకపోయినా మంత్రం సిద్ధిస్తుంది. ఏకాగ్రత లేకపోతే మంత్రం సిద్ధించదు, ఏకాగ్రత ఉండి మంత్రం లేకపోయినా సిద్ధిస్తుంది. అంటే స్వామి మీద ఏకాగ్రత ఉండి నువ్వు ఏ రకంగా సేవించినా సిద్ధిస్తుంది, కానీ మంత్రం విషయంలో మాత్రం అది వర్తించదు. ఓకే, భాగవతంలోకి వచ్చేప్పటికి వీళ్ళంతా ఆవుల్ని కాయటానికి వెళ్తారు. ఆవుల్ని కాయటానికి వెళ్ళినటువంటి సన్నివేశాలు చూడండి. సద్ది మూట కట్టుకుని తీసుకెళ్ళారు. అలా మూట కట్టుకుని తీసుకెళ్ళినటువంటి సద్ది ఆవు దూడల్ని కాస్తూ, ఆవుల్ని కాచేవాళ్ళు వేరు, దూడల్ని కాచేవాళ్ళు వేరు. పెద్దవాళ్ళు ఆవుల్ని కాస్తున్నారు. ఇప్పుడు పిల్ల విధవాయిలంతా దూడల్ని కాచుకుంటూ బయలుదేరారు. అందులో ఉన్నాడు కృష్ణుడు, బలరాముడు. వీళ్ళు ఈ ఆటలు ఆడుకునేది. ఈ ఆటలు ఆడుకుంటూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సద్ది మూటలు అక్కడ పెట్టుకుని, ఈయన కూడా సద్ది పట్టుకెళ్ళాడుగా, అక్కడ పెట్టుకుని వాళ్ళంతా ఒకళ్ళు తెచ్చింది ఇంకోళ్ళు పంచుకొని తింటూ, వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటూ, తరుముకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, అదే వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకని అంటే వాళ్ళకి మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. కానీ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా చాలా పరిశ్రమ చేయాలి, చాలా పండిపోవాలి. ఇప్పుడు ఈ నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకున్నాడండి. ఆదిశేషుడు మరి భయంకరమైన సర్పం. ఈశ్వరుడు మెళ్ళ వేసుకున్నాడు, భయంకరమైన సర్పం. మెళ్ళ వేసుకున్నాడు అంటే తనకి ఉన్నటువంటి తమో గుణాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ సర్పం ఆ స్థితికి వెళ్ళింది. అంటే సత్వగుణం కూడా దాటిపోయి సత్వం పరమేశ్వర స్వరూపాన్ని చేరగలిగినటువంటి స్థితికి వెళ్ళింది, గుణాతీతం అయిపోయింది. అటువంటి గుణాతీతాన్ని మన దగ్గర ఉండి సేవించటం అనేది సామాన్యమైనటువంటి పనే, అసలు మా ఊహకు కూడా ఉందన్నటువంటి విషయం అది. అంటే ఆ వైకుంఠంలో
నిత్యముక్తులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. గరుడు, ఆదిశేషుడు, అలాగే లక్ష్మీదేవి, నారదుడు, వీళ్ళంతా ఎప్పుడు కావాలన్నా సరే భగవంతుడి దగ్గర పెడుతూ ఉంటారు, ఆయన నమస్కారం పెడతారు, ఆయన తాగుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆ పని చేయలేరు, వాళ్ళు నిత్యముక్తులు. అటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళంతా, ఈ గోపాలు గోపికలు అంతా కూడా. వాళ్ళకేం మంత్రం లేదు, తంత్రం లేదు. కాబట్టి మంత్రము తంత్రము కాదు కావలసినటువంటిది ఇక్కడ. ఆ ఏకాగ్రత, ఆ భగవంతుడి మీద ఆ భక్తి, శ్రద్ధ, తత్పరత, తాదాత్మ్యత, అంతే. ఇప్పుడు ఆ ఏకాగ్రత అంటే మనం చెయ్యాలి, సాధించాలని పట్టుదల ఒక్కటి ఉంటే వస్తుందా, ఇంకేదైనా మార్గం ఉందా గురువు? పట్టుదల ఉంటే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. అది ఎంతంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని జపం చేయాలి. ఇప్పుడు సమయం 2 అయింది అనుకుందాం, సాయంత్రం 6 దాకా జపం చేయాలి. నేను ఇలాగే కూర్చుంటాను, 6 దాకా జపం చేస్తాను. రామ 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 అనే అంటాను, నేను అంటాను. మరి అంతసేపు కూర్చొని అనగలుగుతామండి. అంతేకాదు కొంచెం బిగిరిగా అంటాం, లేదా రికార్డు చేసేసుకుని సెల్లో రికార్డు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఆ ఫోన్స్ ఇట్లా లోపల పెట్టేసుకుని రామ రామ అవి ఏమవుతూ ఉంటాయి, నేను అనకపోయినా అవి అంటూ ఉంటాయి. సో అలాగే కూర్చుంటాను, 6 దాకా అట్లాగే కూర్చుంటాను. కాబట్టి జపం చేశాను కదా. ఇలా కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ కళ్ళ ముందు ఆ దేవత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే చెప్పాం, నీకు ఆ ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఆ దేవత ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆకారాన్ని ముందు అరేంజ్ చేసుకోండి, ముందు ఉండేట్టుగా అరేంజ్ చేసుకో. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎదురుకుండా ఉన్నావు, నేను కళ్ళు మూసేసుకున్నాను. కళ్ళు మూసుకున్న 2 క్షణాలు నీ మొహం నాకు కనిపిస్తుంది కదా కదా. 3వ క్షణంలో ఏమవుతుంది, నీ ఒంటి దప్పైపోతుంది. మళ్ళీ కళ్ళు తెరు, మళ్ళీ కళ్ళు తెరిస్తే నువ్వు కనిపిస్తున్నావు, మళ్ళీ కళ్ళు మూసుకో. 2 క్షణాలు ఇలా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే కళ్ళు మూసినా తెరిచినా నీ ముఖమే కనిపిస్తుంది. దాన్ని ఆ మూర్తి రూపాన్ని నువ్వు అరేంజ్ చేసుకో. ఆ చేసుకోవడం అనేది నీ యొక్క పట్టుదలలో ఉంటుంది. నువ్వు ఎలా నీకు వీలవుతుందో చూసుకుని దాన్ని నువ్వు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే నీకు దాని మీద ఏకాగ్రత అనేది తప్పకుండా ఖచ్చితంగా కలుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేయాలి అంటే ఏం కావాలి, జయమైనటువంటి వస్తువుని కళ్ళ ముందు కనిపించాలి కదా. ధారణ అనేది అందులో మెయిన్. ముందు ధారణ అంటే ఆ వస్తువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేయటం. ఆ ధారణ వస్తేనే ధ్యానం. మన వాళ్ళు ప్రతి వాళ్ళు చెబుతుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నానండి అని. ఏం కూర్చున్నావు, కూర్చున్నావు. ఏమిటి ధ్యానం ఉంది ఇందులో? నీకు ధ్యానం చేస్తే జయం నీ కంట ముందు కనిపించాలి, కనిపిస్తుందా? లేదు. అది రావాలి ముందు. అంటే ముందుగా మనకు రావాల్సినటువంటిది ధారణ రావాలి. మన భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ధ్యానానికి ఒక ఇది ఉంటుంది. అప్పుడు భగవత్పాదులు వారు చెప్పినట్టుగా నిశి చర్మ భాగే విసుదవు. రాత్రిపూట చివరి భాగంలో అంటే 4వ జామున అప్పుడు లేచి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయ. 3:30కి నిద్ర లేచి కాళ్ళు చేతులు కడుపుని వచ్చి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయవయ్యా. అప్పుడు మళ్ళీ స్నానం చేయాలండి. ఈ పిచ్చి ప్రశ్నలు వేయకండి. కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పాం కదా, వచ్చి కూర్చోండి. అప్పుడు కూర్చొని జపం చేయి, 6 దాకా జపం చేయి. అప్పుడు పోయి ఇక మిగిలిన పనులన్నీ నువ్వు చేసుకో. ఇప్పుడు ధ్యానంలో కూడా నేను స్వామి నామమో మంత్రమో నేను జపం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నేను అది గురువు ద్వారానే తీసుకోవాలా? ఆ నామమైన మంత్రం తీసుకోవడం బెటర్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా హెచ్చు తగ్గులు తేడాలు వస్తే మళ్ళీ ఎవడు చెప్తాడు నీకు? నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, నాకు కళలో కనిపిస్తుందండి మంత్రం, నేను ఆ మంత్రాన్ని చేస్తానండి. చెయ్యి. ఎవరిదన్నారు? చెయ్యి. మరి నాకు అనుమానం వచ్చిందండి, వెళ్ళి అడుగు. కళ్ళలో కనిపిస్తుంది కదా, కళ్ళలోకి వెళ్ళి అడుగు. మనం అనుకుంటే రాదు కదండి కల్లో. ఎందుకంటే అదే 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 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దసరా పండగకి మా పాలమ్మ ఇచ్చి దసరా పండుగ సారు అంది. అవును, దసరా పండుగ పాలు వేసేళ్ళు. ఏమైందని? కాదండి, నాకు దసరా మామూలు ఇవ్వాలి. దసరా మామూలా? ఎప్పుడు ఇవ్వలేదుగా. అమ్మగారు ఉంటే ఇచ్చేవాళ్ళు అండి అంది. మరి పోయి ఆవిడని అడుగాను. నేను అమ్మగారి దగ్గర కదా, అడుగు, ఇస్తే తెచ్చుకో. ఆవిడ కల్లో కనిపించింది కదా, కల్లో ఎలా కుదరదు. గురువు దగ్గర మంత్రం చెప్పుకోండి, సశాస్త్రీయంగానే చేయండి. అనుభవం పని ఉన్నా లేవైనా వారానికి ఒకసారి గురువుని కలవండి, నెలకోసారైనా కలవండి, ఆయనతో ఫోన్లో ఉన్నా మాట్లాడండి, ర్యాపోర్ట్ అనేది పెంచుకోండి.
నీకు సులుసూత్రాలు చాలా ఉంటాయి. ఏ రకంగా చేసే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనేవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా గురువుగారు చెప్తాడు నీకు. అంటే వీళ్ళకి ఏ మంత్రం ఇస్తే కరెక్ట్ అనేది కూడా గురువు డిసైడ్ గురువుగారే చేస్తారు. ఇస్తాడు. అంతేగాని మీరు అడిగే మంత్రం ఇవ్వడు. ఓ నువ్వు మంత్రం అడిగితే ఎందుకు అని అడుగుతాడు నేను. ఉమ్, తెలిసిన వాడైతే ఎందుకు అని అడుగుతాడు. ఉమ్, ఒకసారి ఎవడో పోయి ఏదో దేవాలయంలో ఉంటాం, ఉమ్, పంచేసి మంత్రం కావాలి ఎవరిస్తారు అని అంటే ఆ పూజారి గారు చెక్కమని వచ్చి నేను ఇస్తారా అన్నట్ట. ఏదో ఆయన గుళ్ళో ప్రసాదం అనుకుని ఉంటాడు, ఆయన చెక్కమని ఇస్తారా అన్నట్ట. అలా ఎవరు ఇవ్వరు. ఉమ్. నువ్వు మంత్రం అడిగితే ఎందుకు నీకు, నువ్వేం చేస్తావు, ఆ. అసలు నువ్వేం చేస్తున్నావు, ఇప్పటివరకు ఏమన్నా మంత్రం చేసావా, ఉమ్, మరి చేయకుండా నీకెందుకు మంత్రం, నిన్న యక్ష ప్రశ్నలు వేస్తారు. ఉమ్, వేసి అసలు నువ్వు కరెక్టా కాదా అనే విషయం వాళ్ళు ఎసెట్ చేసుకుంటారు. చేసుకుని ఆ తర్వాత నీకు మంత్రం ఇవ్వాలి అంటే ఏ మంత్రం కావాలి, చదువుకునే పిల్లవాడు పోయి నాకు పంచేసి మహామంత్రం కావాలి అంటే నీకు అది ఎందుకురా, ఆ, నీకు చదువు కదా కావాల్సింది. అవును. అప్పుడు దక్షిణామూర్తి మంత్రం చేసుకో, నువ్వు ఉమ్, మేధా దక్షిణామూర్తి మంత్రం ఇస్తాను, నువ్వు చేసుకోపో, ఆ, నీకు దానికి ఉపయోగిస్తుంది. అలా చెప్తారు తప్పించి మిగిలినటువంటి మంత్రాలు అలా మీరు అడిగినటువంటి మంత్రాలు వాళ్ళు చెప్పరు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు మంత్రం ఏ మంత్రం గురువు నుంచి తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు ఈ కట్టుబాట్లన్నీ పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనండి. పాటించాల్సిందేనా అంటే పాటిస్తే బెటరు. ఏమని ఇష్టం లేకుండా నేను జపం చేస్తానండి చేయకూడదా అని అంటే, ఇదివరకు నేను వాడిని చూశాను, ఆయన ఉమ్, యోగా నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆ, బాగుందయ్యా అన్నాను. మేము మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే మేము యోగా చేయాల్సిందేను అన్నారు. ఉమ్, చేయండి, మా గురువు గారు అట్లా చెప్పారు అన్నారు. చేయండి, అలాగే చేయండి అన్నాను. ఆ, ఎక్కడున్నా సరే అలాగే చేయాలి అన్నారు. ఉమ్, ఎక్కడున్నా అంటే ఉమ్, ఎక్కడున్నా ఏంటి అంటే, నేను బాత్రూంలో ఉన్నా లెట్రిన్లో ఉన్నా సరే మేము అక్కడ చేయాల్సిందేనండి, మా గురువుగారు ఇట్లాగే చెప్పారు అన్నాడు. రైట్, అది అంతే, మా గురువుగారు చెప్పారని అది చేసుకొని పోండి. ఉమ్, ఎందుకంటే యోగం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు చెప్పాడు కదా, మరి ఆ నియమాలు పాటించాలి. ఉమ్, ఆయన ఏం చెప్పాడు, కొన్ని ఆపద సమయాల్లో తప్పని పరిస్థితుల్లో ఆ, సంగామే సంకటే తథా అన్నాడు. యుద్ధం చేస్తున్నావు, మరి అప్పుడు ఆ టైంలో భగవన్నామం చేయాల్సి వచ్చింది, చేసే ఎక్కడ, అంతే తప్పించి ప్రతిసారి మంత్రం చేయాలి అంటే యుద్ధం రావాలి అంటే ఎట్లాగా, ఉమ్, అలా కాదు. సమయం సందర్భం ఉంటే వాటిని బట్టి మనం చూసుకుని చేయాలి. నియమాలు నిష్టలు పాటిస్తే ఉమ్. మంత్రం త్వరగా సిద్ధించడం జరుగుతుంది, ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాలకు కూడా వయస్సు పరిమితి ఏమైనా ఉంటుందా? గురువు నుంచి మంత్రం తీసుకోవాలి అని అంటే తీసుకునే వ్యక్తికి వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏముండదమ్మా, ఏముండదు. ఏముండదు. ఏ మంత్రానికైనా. ఏ మంత్రానికైనా సరే అలా మంత్రం చెప్పుకోవాలనే కోరిక నీకు ఉండాలి. నీకుంటే నువ్వు ఏ మంత్రం అయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మొన్న ఎవరో వాళ్ళు ఫోన్ చేశారు, స్వామి నాకు ఏదో మంత్రం కావాలి, నేను పెద్దవాడిని అయిపోయాను. ఎంత పెద్దవాడు అయ్యావయ్యా? దగ్గర 70 సంవత్సరాలు వస్తున్నాయి స్వామి, వస్తున్నాయి. నేను ఇంతకాలం ఏం చేయలేకపోయాను, అలా తిరుగుతూ వచ్చాను. మరి ఇప్పుడన్నా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను, నాకు ఏదైనా ఒక మంత్రం ప్రసాదించండి. అలాగే నువ్వేం పెద్దవాడు అయిపోలేదు, 70 సంవత్సరాలకే పెద్దవాడు అయిపోయినావా? ఇవాళ 80 ఏళ్ళు కదా ఎవరి ఏజ్, మరి ఇంకో 10 ఏళ్ళు ఉందిగా, చేయొచ్చు, ఏం పర్లేదు, తీసుకుని చెయ్యి. అసలు లేని దానికన్నా కొంతనే కదా, నేను ఉన్నంత వరకు చెయ్యి. వయసుతో ఏం నిమిత్తం లేదు, ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటే నేను ఇలా చివరి దశ అంటున్నా అని తప్పుగా అనుకోవచ్చు. ఏమమ్మా, ఒక రకంగా మీరన్న 80 అంటే 70 అంటే ఇంకో 10 సంవత్సరాలు మహా అయితే అనుకోవచ్చు. అనుకుందాం. ఇలాంటి దశలో ఈ 10 సంవత్సరాలు ఆయన ఈ మంత్రం తీసుకొని ఈ ఆధ్యాత్మిక భావనలో ఉండి పోతే మరొక జన్మ తీసుకున్నప్పుడు ఈ వాసనలన్నీ ఉండి ఇదే కంటిన్యూ అవుతుందంటారా? భగవానుడిని అడుగుతారు ఈ ప్రశ్న. ఒక వ్యక్తి యోగా నేర్చుకుంటున్నాడు, యోగా చేస్తున్నాడు, కొంత లెవెల్ వరకు వెళ్ళాడు. అంటే మనం ఏబిసిడి 4 లెవెల్ ఉన్నాయి అనుకుందాం. AB 2 నేర్చుకున్నాడు. ఇక్కడితో ఆయన వయసు అయిపోయింది, ఆయన కాస్త కాలం చేశాడు. వీళ్ళు అడుగుతారు, ఉద్ధవుడు అడుగుతాడు, ఓ భగవాను, తర్వాత జన్మలో వీడు మళ్ళీ ఏ దగ్గర నుంచి మొదలు పెట్టాలా? B వరకు నేర్చుకున్నాడు కాబట్టి C దగ్గర నుంచి మొదలు పెట్టాలా? ఎలా, ఏమవుతుంది అని అంటే,
గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దగ్గర నుంచి మొట్టమొదటి ఆలు రాయడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. మళ్ళీ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏబీలు రెండు కూడా నువ్వు గతంలో నేర్చుకుని ఉన్నావు కాబట్టి, నీకు పరిచయం ఉన్నావు కాబట్టి ఒక్కసారి చెప్పుకోగానే నీకు అవి వచ్చేస్తాయి. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఓకే ఓకే. నీకు 4 రోజుల్లో వచ్చేస్తాయి. అప్పుడు సి దగ్గర మొదలు పెడతాం. మామూలుగా నీ రెగ్యులర్ కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు శిశువుకి అన్నీ గుర్తుంటాయి, బయటికి ఆ మాయ నుంచి ఈ మాయలో పడగానే అన్నీ మర్చిపోతాం అంటారు. నిజంగా అంటే అప్పుడు నేర్చుకున్న ఆ స్ఫురణ గుర్తుండి తొందరగా రావటం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు గురుగారు? అది గుర్తుండి త్వరగా రావటం అంటే నువ్వు అడిగినటువంటి దాంట్లో క్లారిటీ లేదు. అంటే కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు ఏదో ఆ పద్మవ్యూహాన్ని గురించి నేర్చుకున్నాడు, ఆ అభిమన్యుడికి అవి గుర్తుండిపోయినాయి, అది వేరు. అది వేరు. ఇక్కడ ఈ గుర్తుండడం అనేది పూర్వజన్మ కృతం. ఇది ఓకే, ఇది కడుపులో ఉండి నేర్చుకున్నటువంటి కాదు, పూర్వజన్మ కృతం. కానీ ఇక్కడ మన శాస్త్రం ప్రకారం ఏమవుతుంది అంటే గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లికి చెప్తాను, అమ్మ నువ్వు రామాయణం చదువు, రామాయణం బాలకాండ చదువు. బాలకాండ అంటే రాముడు పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటిది కదా, కాబట్టి నీకు 12 కొడుకు పుడతాడు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు పుడతాడు అని మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది మనం అవి శాస్త్రీయంగా మనకు చెప్పినటువంటిది. మరి ఇవాళ రోజున డాక్టర్లు దాని గురించి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ గర్భిణి అయినటువంటి స్త్రీకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవి అవసరం అని మాత్రం వాళ్ళు చెప్పడం విన్నాను నేను. మరి ఆ లోపల ఉన్నటువంటి ఇవి ఏమాత్రం వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ కూడా అంటే శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి ఏదైనా మంత్రం తీసుకొని చేసిన సందర్భాలు అలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయంటారా? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. మంత్రాలు ఉన్నాయి. నువ్వు గురువు గారి దగ్గర పెడితే ఆయన ఏ మంత్రం కావాలో నీకు ఏటో చెప్తాడు. సామాన్యంగా ఈ రామాయణం పారాయణ చేయండి అనే చెప్తాడు. 14, 15, 16 సర్గలు పర్టికులర్గా ఆ యాగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కదా అది. ఆ సర్గలు పారాయణ చేయండి, సాక్షాత్తు రాముడే మీకు జన్మిస్తాడు, అటువంటి సద్గుణ సంపన్నుడు జన్మిస్తాడు అని మనకు చెప్పడం జరుగుతుంది. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి